నీకు వందనాలు. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు. గతించిన దినాలంటే ప్రభావ మమ్మల్ని ప్రభా మీరు ఎక్కడ నేను భద్రపరిచి దేవానికి స్తోత్రాలు. ఈరోజు నేను ఆరాధించటం నేను స్తుతించటం నాయన గొప్ప భాషను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడైనా నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలయ్యా. దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు చెప్తున్నాయన నీకు వందనాలు. ఈ ప్రాంగణమంతా నీ ఆత్మచేత నింపండి దేవా. నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించండి దేవానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు ప్రభా. ఏకేదా మీ ఆత్మ సంచారం జరుగునుగాక ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు. ప్రతి ఆటంక ఆత్మలు యేసునామమున తొలగించబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. స్తోత్రం చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తుతిద్దాం, స్తుతిద్దాం, స్తుతిద్దాం. ఆయనను ఆరాధిద్దాం, ఆరాధిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మా స్తుతులపై ఆసీనుడైన దేవానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఆరాధన ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి పరిస్థితిని ఆయన అనుకూలపరుస్తున్న దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకుని రోజున నిలబెట్టుకొని మనతో మాట్లాడబోతున్న యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ మోకరిస్తూ ఆరాధిద్దాం ఈ రోజున. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవజనుని ముఖకాంతిలో నుండి మనతో మాట్లాడబోచిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాగణుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి పరిస్థితిని దేవుడు అనుకూలపరుస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మందిరంలో అడుగు పెడుతున్న వారి జీవితంలో దేవుడు సూచక క్రియలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనం నమ్ముకున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇదిగో వేదనతో ప్రయాసంతో వచ్చిన వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నదికై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని స్తుతిద్దాం, మనం గణపరుద్దాం. ఈ రోజున ఆయన నామ మహిమ ఘనత కొరకు ఇది ఆరాధన దేవుడు జరిగించుకుంటున్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆరాధన ద్వారాను దేవుడు అలాగే వాక్య పరిచర్య ద్వారాను దేవుడు తన నామానికి మహిమ పరుచుకుంటున్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరి చేతులు పైకెత్తి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మోకాళ్ళ మీద ఉంటూ ప్రార్థన చేద్దాం ఈరోజు. స్తోత్రం, 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 స్తోత్రం. మోకాళ్ళ మీద ఉండి ఈరోజు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు చేతులే చూస్తారు స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం, స్తోత్రం. రాబోతున్న వారిని దేవుడు త్వరపడి నడిపిస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి డిస్టర్బెన్స్ ఆత్మనంతటిని దేవుడు తన ఆధీనంలో తన కంట్రోల్లో ఉంచుకొని దేవుడు ఈ రోజున ఈ ఆరాధన జరగాల్సిన ప్రతిదీ దేవుడు సమకూలంగా దేవుడు జరిగిస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఈ ప్రాంగణం అంతటిని దేవుడు తన ఆదిలో ఉంచుకుంటున్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన దేవానికి స్తోత్రాలయ్యా. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అరణ్యములు ఆగరముల విని ప్రభానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఆలకించినారా, మీరు కృప చూపించారు దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ ఆరాధన జరిగిస్తుండగా ప్రభానికి స్తోత్రాలు ప్రభా. మీరే ఆదిలను నడిపించుకోండి దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ వ్యక్తి కూడా మహిమ రావాల్సిన వీల్లేదు నాయన నీకు స్తోత్రాలు. కేవలం మీ నామానికి మాత్రమే ఘనత చెల్లిస్తున్నాం దేవా. కేవలం నీ నామానికి మాత్రమే మహిమ కలుగునట్లు ప్రభా. ఈ ఆరాధన మీరే ముందు నడిపించి సహాయం దయచేయమని, మీరే అధ్యక్షులు గుడి నడిపించమని నది యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయం
ఆరాధన సమయం కనుక మనం లేచి నిలబడతాం. ఈ సమయంలో దేవుని ఆరాధించే సమయం, దేవునికి మనం సమీపంగా వెళ్ళే సమయం కనుక ఈ సమయంలో మనం ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే వారమే దేవుని సన్నిధిలో మనం మొరపెడతాం. ఈ రోజున ఏ వేదనతో ఏ దుఃఖంతో వచ్చామో నాకు తెలియదు, కానీ సమయం కనుక మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రవి బ్రదర్, సన్న బ్రదర్, నాగరాజ్ బ్రదర్, దానియలు, అలాగే సిస్టర్స్ కూడా వచ్చి మన ఆరాధనలోకి నడిపిస్తారు. కళ్ళు మూసుకుందాం, అందరం దేవుని స్తుతిద్దాము, దేవుని గణపరుద్దాం. ఆరాధించే సమయం కనుక ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కనుక చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆరాధనలో మనం నడుద్దాం. పరిశుద్ధాత్మలో సంచరించే సమయం కనుక అందరూ కళ్ళు మూసుకుందాం. సర్వభౌముడు, సర్వోన్నతుని, సకల కారణములకు పూర్తమైనటువంటి యేసు ఆయన ఆత్మతో సత్యంతో ఆరంభించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియపరిచాడు. సో ఈరోజు ఆరాధిస్తున్న మీరు ఈ పక్కనే ఉన్న దేవుని వైపు చూస్తూ ఈ ఆరాధన సమయంలో నీ హృదయం నిండా మరొక వ్యక్తి కాదు, కానీ ఆ స్థలం మొత్తం దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే దేవునికి నీ హృదయంలో మొదటి స్థానం ఇస్తావో అద్భుతంగా నా ప్రభుని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరితో వచ్చినాం, ప్రభు వైపు చూద్దాం, ఒక తీర్మానం చూద్దాం. అయ్యా, గత వారం నుండి నేను నీ కృపలను భద్రపరుచుకున్నావయ్యా. ఎన్నో శ్రమలు, ఎన్నో విపత్తులు, ఎన్నో పరిస్థితులనైనా తారుమారైనప్పటికీ నన్ను మాత్రం కంటి రెప్పలా చూసుకున్నావు. అయ్యా, నీవు నన్ను విడిచిపెడితే నా స్థితిలో ఉండేది కాదు. నీవు నన్ను విడిచిపెడితే నేను ఈరోజు స్థితికి వచ్చేవాడిని కాదు, వచ్చేదాన్ని కాదు. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది కేవలం నీ కృపే, నీ కృపే, నీ కృపే. ఈ కృప లేనిది ఈరోజు నేను ఈ స్థితిలో రాలేదయ్యా. అయ్యా, నేను నిన్ను మర్చిపోలేదు. కొన్నిసార్లు నీ ఇబ్బంది పెట్టలేము, కానీ నువ్వు మాత్రం నన్ను మర్చిపోక అదే కరుణ, అదే జాలి, అదే దయతో నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు కోపగిస్తే తట్టుకునే శక్తి నాకు లేదని ముందుగానే గ్రహించి కోపించక నీ విలువైన ప్రేమను చూపిస్తున్నందుకు స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన ప్రభువు నీకు వందనాలు. రాజా, నీ భవనములో రేయి పగలు వేచియుండు. అబద్ధాలదు. నిజంగా నేను దేవుని ఆరాధించే మనసు నీకు ఉంటే మనస్ఫూర్తిగా పాట పాడు, అద్భుతాలు చేస్తాడు. ప్రభు నీ స్థితిని మారుస్తాడని. హల్లెలూయా, స్తోత్రం. నిన్ను స్తుతించి ఆనందింతును, చింతలు మరచెదను. దయానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను చూసి సంబరపడిపోతాడు. చూసావా, నా బిడ్డ ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడు, నా బిడ్డ నన్ను ఎంతగా చక్కగా ఆలోచిస్తుందో, వారి బిడ్డ నిండా నేను తప్ప మరొక లేదని ఆ యేసుని నిన్ను గురించి చెప్పగలరా? అప్పుడే నీకు దాచిన దీవెనలు, ఆశీర్వాదములు సమృద్ధిగా నా ప్రభువు కుమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా
స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నా భారం వస్తుంది, నా గురించి నన్ను చింతించాను, నా భారం యెహోవా మీద మోపెదను. అయ్యా, నన్ను నడిపించు నాయకుడా, నన్ను పోషించు దేవుడా, నన్ను నడిపిస్తున్న మహానాయకుడు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మాకు చింత లేదు, కారణం మా బ్రతుకు నామకు నాయకుడు మీరే ఉన్నారు కనుక నేను చింతించాము ప్రభు, నీకు స్తోత్రాలు. ఇప్పటికీ అపవాదం కొన్ని విషయాలను డిస్టర్బ్ చేస్తున్నాడేమో, ఇప్పటికీ నా తండ్రి మనకు కొన్ని విషయాలు అపవాదం మనం దుఃఖపరచడము, అపవాది కొరలు విలువగలిగిన శిలవ రక్తము చేత ఈ వారిని వాడిచి వేసినందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాపై కుమరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ శిలవ రక్తములో విడుదల, నీ శిలవ రక్తములో స్వస్థత, నీ శిలవ రక్తములో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా కొరకు అనుగ్రహిస్తున్న పరిశుద్ధులకు స్తోత్రాలు.
హల్లెలూయా స్తోత్రం. మంచి దేవానికి స్తోత్రం. కృపగల దేవుడు ఏమిచ్చినా నేను రుణం తీర్చలేదు. ఇదిగో ప్రభా మమ్మల్ని తాకయ్యా, మమ్మల్ని ముట్టడానికి స్తోత్రం. నువ్వు చేసిన మేలులకు మేము ఏమి చెల్లించినా రుణం తీర్చలేదు ప్రభు, తీర్చలేదు. ఇంటికి వెళ్ళిన వ్యక్తులు తిరిగి ఇంటికి వస్తారో రాడో తెలియని ఈ రోజుల్లో బ్రతుకుతున్నాము. కేవలం సజీవులుగా ఉండమంటే నీ కృప తప్ప మరొకటి కాదయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నువ్వు చేసిన మేలులను ఎంత పాడినా తల్లి తీరదు. అయ్యా నీకు స్తోత్రం. ఏం చేసిన ఆశ తీరదయ్యా. పడినా తల్లి తీరదే నా దేవని సన్నిధిలో ఏమి చేసినా ఆశ తీరదే నా దేవని సేవలో ఎంత పడినా తల్లి తీరదే నా దేవని సన్నిధిలో ఏమి చేసినా ఆశ తీరదే నా దేవని సేవలో. పాటలు పాడి నాట్యము చేసి ఆరాధించనా, నూతనమైన గీతలతో నిన్ను సేవించనా. పాటలు పాడి నాట్యము చేసి ఆనందించనా, నూతనమైన గీతలతో నిన్ను సేవించునా. ఎంత పడినా కనివి తీరదే నా దేవని సన్నిధిలో ఏమి చేసినా ఆశ తీరదే నా దేవుని సేవలో, నా దేవుని సేవలో, నా దేవుని సేవలో. పరిశుద్ధుడా నువ్వు చేసిన ప్రతి మేలు ప్రభు స్ఫూర్తిగా ఆరాధిస్తున్నాను. మాలో ఉన్నది నీవే, మా ధ్యాస నీవే, మా ఊపిరి నీవే, మా గుండె నిండా నీవే ప్రభు. నువ్వు కాకుండా ఒకరికి చోటు లేదని పదే పదే జ్ఞాపకం చేసుకుంటున్నాను. తెలియక మా జీవితంలో ఏదైనా నీకు ఇష్టం లేని జరిగితే ఈ రాత్రి యేసు నామములో వాటిని దూరపరుచుగాక. నీతిమంతుడై పరిశుద్ధులై న్యాయవంతులై నీకు ఇష్టమైన ప్రార్థన మొదలుపెట్టేటువంటి కృపను మనం ధరించి చిన్న మంద భయపడుతున్నాం. చిన్న మంద ప్రభు 10 సంవత్సరాల క్రితం చిన్న మంద ప్రభు నలుగురితో ప్రారంభించబడిన ఈ మందనైనా నీవిచ్చిన కృప చేత ఈరోజు దాదాపు 500 మందికి పై అయా నీ కృప చూపినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా మేము నిస్సహాయులమున, నువ్వు లేకపోతే ఈ స్థితి మరి కాదు. ఈ అందరి జీవితాల్లో వెలుగు నింపిన పరిశుద్ధులు ఉన్నాయా, మా జీవితాల్లో కూడా వెలుగు నింపిన పరిశుద్ధులు ఉన్నాయా నీకు స్తోత్రాలు. కనికర సంపన్నుడు ఆశ్చర్యకరుడు నన్ను సృష్టించిన నిర్మాణకుడు నీకు వందనాలు. ఎంతో దూరం నుంచి ఎంతో భారం కలిగి పరిశీలన కొరకు నేను ఇక్కడికి వచ్చిన ఒక్కొక్కరిని బట్టి ప్రార్థన చేస్తాను. ఒక్కొక్కరిని వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. నీ కార్యం జరిగించి మహిమ పొందుతున్న నేటి ఆరాధనంతా కూడా మీ అధ్యక్షతలో జరుగుగానే కృప చూపిస్తారని సర్వోన్నతుడు సమస్తము సాధ్యములు చేయగలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నాం. మనకి చక్కగా పాటలతో ప్రభు సన్నిధిని నడిపించడానికి దైవదాసులు తండ్రి సమానులు తండ్రి గారు చెప్పండి. ఎవరు అందరికీ పంపించింది కదా, ఎవరు చెప్పండి. తెలీదా? ఇప్పుడు తీసి చూస్తారన్నమాట. అంటే ఇప్పుడు చూడలేదు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. మీ ఇంటికి తాళం వేసి పక్కన 10 సార్లు ఫోన్ చేసి అడుగుతారు మా ఇంటికి అప్పుడు వచ్చారా అని. నువ్వలా ప్రసాద్ అయ్య గారు దైవజనులు, మంచి స్వార్థ గాయకులు, విశాఖపట్నం మన ప్రార్థన విని
ఆ తండ్రి గారిని ఇక్కడ వరకు పంపించారు కనుక వారిని మనస్ఫూర్తిగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చప్పటి బట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. వారి పాటు వచ్చేసారు. వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు గొప్పవాడు, ఆశ్రయ హృదయాన్ని తృప్తిపరచగలిగిన మంచి నాయకుడు. అలాగే వారితో పాటు మీకు ఇంతకుముందే పరిచయమైన చక్కని సాక్షులైన మీరు అద్భుతాలు దేవుడు చేశాడని చెప్పిన ఎంతో దేవుని చేత నాకు అనుగ్రహించబడిన చెల్లెమ్మ కవితమ్మ గారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారు, ఈరోజు ఇంకా దేవుని కృప చేత ప్రమోషన్ పొంది ఈ చిన్న సంఘాన్ని ప్రేమించి, మీకు తెలుసలేదు ఇక్కడ నుంచి మేపూరుకి వెళ్తారు కానీ మేపూరు నుంచి ఇక్కడికి రావడానికి కష్టం. అలాగే ఎందుకంటే సంఘం పెద్దది కావాలి, జనసంఖ్య ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ చనిపోతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కావాలి, దేవుని సేవకుని నిజమైన ప్రార్థన అభిషేకం కావాలి అనుకున్నటువంటి వారికి ఇది స్వస్థత చాలగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే స్థలముగా నా ప్రభు అక్కడి నుంచి ఇక్కడ దాకా మరి చెల్లమని అలాగే బావగారిని ఎంతగానో నన్ను ప్రేమిస్తారో బావగారు, వారిని బట్టి ప్రభుని స్తుతిస్తాను. మరి వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులతో పాటు ఈరోజు రావడం అనేది ఇది దేవుని కృపగా భావిస్తున్నాను. కాబట్టి వాక్యానికి వెళ్ళక ముందు ఒక అద్భుతమైనటువంటి సాంగ్ స్వార్థ గాయకులు వచ్చారు కాబట్టి నా వాక్యం సమయం తెలుసు కదా, ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ఈరోజు కొంచెం దాన్ని స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే సువార్త గాయకుల ద్వారా కూడా దేవుడు మా హృదయాన్ని తెప్పర్లు చేస్తాడు, మా దుఃఖాన్ని తీసేస్తాడు, మా అసమాధాన స్థితులను సమాధాన స్థితులుగా మారుస్తాడు. కాబట్టి ఆ పాటల ద్వారా ఆనందిస్తున్నప్పుడు అపవాదికి సిగ్గు కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి విలువైన సమయం వారికైతే వారి గురించి చెప్పాలంటే నాకు తక్కువ సమయంలో పరిచయమైన ఒక సొంత దేవుని సేవకుడనే విషయం పక్క పెడితే ఒక సొంత కొడుకులాగా ఇంటికి వెళ్ళినప్పుడు, చెల్లెమ్మడి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా చక్కగా ఆప్యాయతగా నన్ను చూసుకున్నారు. వారి మాట కానీ అమ్మగారి మాట కానీ మర్చిపోలేనంత గొప్పగా వారి ప్రేమని చూశాను. కాబట్టి ఆ ప్రేమ ప్రభు రాకడ వరకు ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ విలువైన సమయాన్ని మరి నాన్నగారు కలిస్తున్నాను. వారు పాడి ప్రభుత్వం మైపరచాలని ప్రభు పేరిట మనం చేస్తాను. చెప్పకూడదా? దేవుని నామమున ప్రియమైన సంఘానికి మీ అందరికీ ప్రభు నామమున యేసు ప్రభు తండ్రి మాకు ఇచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాం. నా చిన్నతనం నుండి దేవుని కోసమే నా స్వరాన్ని ఆయన ఇచ్చిన వరం. ఎందుకంటే నా చేతులు లేదు. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా శరీరంలో ఎలాంటి ఒక మిక్సీ కూడా వేసుకున్నాను. దేవుని పాట అంటే మహా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు పాటలు పాడడం కనుక సంగీతం కూడా నాకు రాదు. కానీ స్వరపరచడానికి ఆయన ఇచ్చినటువంటి వరాన్ని వాడదామని చెప్పేసి ఇప్పటికీ ఒక 4 పాటలు రాశాను. అవి మీ ముందు 1-2 పాటలు పాడాలి. ఆశతో నేను మా పాప మా అల్లుడు గారు వారంతో ప్రయాసం ఇంటికి తీసుకొచ్చి నా కోసం వచ్చేది అన్నట్టుగా పాపం వాళ్ళు వస్తారని చాలా ప్రయత్నిస్తుంటారు ప్రతి వారం. స్తుతులు చెల్లింతుము శ్రీ యేసుకే, స్తోత్రమర్పింతుము మహారాజుకే. స్తుతులు చెల్లింతుము శ్రీ యేసుకే, స్తోత్రమర్పింతుము మహారాజుకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హోసన్న హోసన్న హల్లెలూయా. మేము ఆరాధించుము ప్రభు యేసుని, యుగ యుగాల సజీవ దేవుని. మేము పూజింతుము శ్రీ యేసుని, తరతరాల కృప చూపు క్రీస్తుని. ఉద్యాగెదము యేసయ్య నామము, ప్రకటించెదము ప్రభు యేసు రాజం. పరలోక సింహాసనాసుని, హృదయాల కొలువున్న దేవుని. మేము ఆరాధించుము ప్రభు యేసుని, యుగ యుగాల సజీవ
యేసు ప్రభు వారు మన శిలువ మీద మన కోసం పాపుల కొరతే ప్రాణం పెట్టిన ప్రభు అంతటితో ఆగలేదు. ఆయన ఎందుకు చదివినట్టే ఈ భూమి మీద ఈ ప్రపంచంలో తెరవబడిన సమాజం ఒకటి మాత్రమే ఉంది. ఏ దేవుడికి కానీ లోకంలో చెప్పుకున్నటువంటి వారు కొలిచే దేవుడికి ఖాళీ సమాధానం లేదు. వారి సమాధులు ఖాళీ. యేసు ప్రభు వారికి ఇప్పటికి ఆ యేసులేనైతే ఖాళీ సమాధి అదే మనకి ఆయన ఇచ్చినటువంటి పునరుద్ధాన వాక్యం. బండదొల్లగా గుండెల్లో వెలుగు ఖాళీ సమాధిలో నిండైన మహిమా. బండదొల్లగా గుండెల్లో వెలుగు ఖాళీ సమాధిలో నిండైన మహిమా. ఆనాడు యేసయ్యలేచెను మరణము గెలిచెను మహిమానితుడు. ఆనాడు యేసయ్యలేచెను మరణము గెలిచెను మహిమానితుడు. స్తుతులు చెల్లింతుము శ్రీ యేసుకే, లోకమలకింతుము మహారాజుకే. హల్లెలూయా 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 హోసన్నా హోసన్నా హల్లెలూయా. మేము ఆరాధించుము ప్రభు యేసుని, యుగయుగాల సజీవ దేవుని. మేము పూజించుము శ్రీ యేసుని, సదాకాల భక్తుడు క్రీస్తుని. తరతరాల కృపచు క్రీస్తునంటే మా నాన్న ఒక తరం, నా ఒక తరం, నా బిడ్డలు ఒక తరం, నా మనవలు మనవరాలు ఒక తరం. అంటే ఆయన మాట తప్పిన దేవుడు. ఎందుకంటే నా జీవితంలో నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా.
కొనియాడనా తరమా. ఆయన కొనియాడను. ఏమని వర్ణింతును నీ ప్రేమను, ఏమని వివరింతును. నా జీవితములో నీ దీవెనలను కొనియాడనా తరమా. యేసు కొనియాడనా తరమా. చిన్నప్పుడు బట్టలు లేవు, చిన్నప్పుడు ఆహారం లేదు. నా దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను చూచినది నీ ప్రేమే. గాఢంధకారము నన్ను కమ్మియుండగా నా చేయి పట్టి నడిపించితివే. నీ కరుణ నాపై కురిపించితివే. నీ కరుణ నాపై కురిపించితివే. నన్ను నీ సేవలు నిలిపిన దేవా. చదవబడినమ్మా. ఆయన మన సజీవులుగా వచ్చాడు. చిన్నప్పుడు ఒక 5 మార్కులు ఇచ్చాడు. మొదలు సజీవులు నిజీవులు రాయని. అప్పుడు రాష్ట్ర 5 మార్కులు ఇచ్చినాడు. కానీ ఇప్పుడు ఆయన మన సజీవులుగా వచ్చినందుకు ఆయనకి ఎన్ని స్తోత్రాలు చెప్పాలో. అందుకని నేను ఆ పాట స్తుతులు చెల్లింతును శ్రేయస్సుకి, స్తోత్ర బలెత్తింతును మహారాజుకి రాస్తున్నాను నేను ఆ పాట. ఈ పాట మాత్రం ఏమని వర్ణించునని చెప్పేటువంటి ఈ పాటని ఒక దైవజనుడు జుత్తుకాశ్వరంగా రాసిన. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత అయ్యా నువ్వు ఆయన పాట చదివి ఆయన చెప్పారు. కానీ ఇంకా జీవించింది ఈ పాట అంటే నీవిదే కదయ్యా, నీవు ఇచ్చిన గొప్ప కదా. ఎంతమంది చనిపోతున్నారు ఈరోజు ఈ లోకంలో. నేను ఈ మధ్య ఈ కాలంలో 20 మంది మాడి బస్ అయిపోయారు బస్సులో. అందుకని నేను నిర్ణయించుకున్నానయ్యా, రాత్రుల్లో ప్రయాణం ఉంటే పగలు ప్రయాణం చేస్తాను. ఇక్కడ నుంచి రిటైర్డ్ అయి ఉన్నాను కదా, అందుకని పగలు ప్రయాణం చేద్దాం నిర్ణయించుకున్నాను. నేను కూడా ఇది రాత్రుల్లో ఏమైపోతుంది ఖాళీ. పగలు కూడా మొన్న 20 మంది కంకర రాయి పడిపోయి వేచేపోయిన గ్రామంలో గ్యారెంటీ లేని ఈ టైంలో ఈ మనకి సజీవులు వచ్చాయంటే ఇదే కృపాభాగ్యం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నీ యొక్క ఆయుష్ని పెంచేవాడు ఆయన. నా బ్రతుకు దినములో నీవే కదా. అందుకని చక్కటి అవకాశం ఇచ్చినప్పుడు సంఘానికి మళ్ళీ గౌరవించాలంటే మేము ఫస్ట్గా చూసుకోవడానికి వచ్చాం కనుక ఆయన చక్కటి అవకాశం ఇచ్చాడు. వాళ్ళందరూ సజీవులుగా ఉంచాడు. మనకు నోరిచ్చింది ఆయన స్మరించడానికి, మనకి స్వరించింది ఆయన పాటలు పాడటానికి. మనకి లోపల ఏమి తీసుకెళ్ళం నిశ్చేతనంటే రోజు రోజుకి పెరుగు చెప్పాలనేది పరిశుద్ధాత్మ దేవుడు నియమిస్తాడు. కనుక ఈ విలువైన సమయం మనకు తెలుసు. ఈ ప్రాంతం, ఈ ఏరియా అంతా కూడా ఒక రిస్ట్రిక్షన్తో కూడినటువంటి స్థలం అని. ఆయన సమయభావాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఏదేమైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని, ఆయనే కార్యము చేసే దేవుడని నేను క్లుప్తంగా 10 నుంచి ఎంత హ్యాపీగా ఉన్నారు 10 నుంచి ఒక 15 నిమిషాల వరకు ఈరోజు సందేశాన్ని తీసుకుంటాను. ఆ తర్వాత పెద్దలు మీకు చెప్పారు కదా, మరి తండ్రి సమానులు, మంచి గాయకులు, దేవుని సేవకులు, వారి ద్వారా వారు మీకు ఇలా కనబడుతున్నారు. కానీ వాళ్ళ ఫీల్డ్ వేరే ఉండేది. ప్రభు కృపను బట్టి ఆ ఫీల్డ్ నుంచి దేవుడు లాక్కొచ్చి తన ఫీల్డ్లోకి తీసుకున్నాడు. ప్రమోషన్ దొరికింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయాన్ని వారి నోటి ద్వారా విందాం. మరి ఈ దిన వాక్యోపదేశానికి వేస్తే పరిశుద్ధాత్మదేవుడు, మరి మనం నమ్ముతున్నటువంటి ఆత్మదేవుడు యేసు ప్రభుల వారు, మన రక్షకుడు, మన తండ్రి అయిన ప్రభు మనకు ఆయన ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, లేదా దేవుని ఆత్మ ఒక నరునికి, దేవుని ఆత్మ ఒక నరునిగా ఉన్న నీకు నాకు ఎలా ఉపయోగపడుతున్నాడో అనే విషయాన్ని మనం ఒక్కసారి వాక్యాన్ని బట్టి మనం ధ్యానించుదాం.
నేటి దినాన పరిశుద్ధ లేఖనాన్ని బట్టి యోహాను సువార్త 16వ అధ్యాయములో, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఎవరైనా? పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన జీవించిన 33.5 సంవత్సరాల చివరి దినాల్లో యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి తన దాసులు, శిష్యులు ఎవరైతే ఉన్నారో, లేదా తన నమ్ముకొని ఎవరైతే బ్రతుకుతున్నారో, యేసే నా సర్వస్వం అని ఎవరైతే తన జీవితాన్ని ప్రభుకు హస్తగతం చేశారో, సో అలాంటి వారి యొక్క ఆలోచన విధానాన్ని చూడగా ఆ రోజు ప్రభు ఆరోహణుడై వెళతాను. ఎక్కడ? యోహాను సువార్త 14 వెనక్కి వస్తే 14వ అధ్యాయంలో 1వ వచనంలో కూడా మాట ఉంటుంది. మీ హృదయము కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఒకవేళ లేకపోతే మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నేను వెళ్ళి అక్కడ స్థలం సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోవుదును. దేవునికి మహిమ కలుగునుగాక. సో దేవుని కాన్సెప్ట్ ఏంటంటే నిన్ను వదిలిపెట్టాలని కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వెవరో తెలియదు అన్నట్టుగా ఆయన వ్యవహరించడు. కానీ ఆయన ఉద్దేశంలో ఒకటే, నువ్వెప్పటికీ నన్ను సంబంధించిన వాడివే, నువ్వెప్పటికీ నా బిడ్డవే, నువ్వెప్పటికీ నా కుమారుడవే, నీకు నోవే, నువ్వెక్కడికి పోయినా నువ్వు నా కుమారుడవే అంతే అని పరిశుద్ధాత్మ దేవుడు తన యందు దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడు. మనమే యేసు ఎవరో తెలియకుండా, యేసు ఎవరో అర్థం చేసుకోకుండా, ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించకుండా విచ్చలవిడిగా లోకానుసారంగా జీవిస్తూ ప్రభుకు చాలాసార్లు బాధ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ మీతో కూడా ఉండునట్లుగా నేను ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని యేసు ప్రభు చెప్పారు. అంటే నువ్వు ఎలోన్ కాదు, నువ్వు అనాథవి కాదు, నువ్వు భయపడటానికి నేను నిన్ను వదిలిపెట్టి వెళతలేను, కానీ నా ఆత్మను నీకు ఇచ్చి వెళుతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు, డాడీ అని పిలు, నీ పక్కనే ఉంటా, నేను యేసయ్యాను నీ పక్కనే ఉంటా. అందుకని నువ్వు ధైర్యంగా ఉండాలి, అధైర్యంగా నువ్వు ఉండకూడదు. రెండో విషయాన్ని బట్టి చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 27వ వచనం. రైట్. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడాలను అనుసరించు వారిని రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. సో దేవుడు ఎక్కడున్నాడు, దేవుని ఆత్మ ఎక్కడుంటున్నాడు అని అన్నప్పుడు వాక్యం చెప్తుంది, నేను మీలోనే ఉంటా. యు ఆర్ మై హౌస్ కదా, నీవు నా ఇల్లు, నీ హృదయమే నా ఆలయం, నీ హృదయమే నా ఇల్లు. ఆ ఇంటిలో ఎవరు ఉండడానికి వీలు లేదు. ఎవరుంటారంట? యేసయ్య అంటాడు, నేనే ఉంటా. నా కొరకే విలువైన నీ హృదయం ఇల్లుగా కట్టాలి. అందుకే అంటాడు, దేవునికి ఏ పార్టీలు కడతాం మనం? ఇటుకలతో కడదామా, బంగారపు ఇటుకలతో కడదామా, లేకపోతే టేకు కర్రతో కడదామా, లేకపోతే వెండి బంగారులు వజ్ర వైఢూర్యాలు ఆణి ముత్యాలతో కడతామా? లేదు. దేవుడు కోరుకునేది నీ హృదయమే ఆయన నివాస స్థలముగా ఆయన అంటున్నాడు. నేను ఎక్కడ ఉండనమ్మా, నేను నీ హృదయములోనే ఉంటా. సో ఇంత చక్కని దేవుడు, దేవుని ఆత్మ ద్వారా మనకు జరుగుతున్న కార్యం ఏంటంటే, ఒకటి నీకు సలహా ఇస్తూ నువ్వు భయపడకుండా ధైర్యం ఇస్తూ నీ పక్కన ఉంటాడు. రెండవది, చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా చెడు ఆలోచన కలిగి ఉన్న వాళ్ళైతే,
తప్పుడు ఆలోచన కలిగి ఉన్న వాళ్ళైతే, చెడ్డ దృష్టి కలిగిన వాళ్ళైతే, పాపిష్టి ఆలోచన కలిగిన వాళ్ళైతే వాక్యం చెప్తా ఉంది, నేను నీలోనే ఉన్నా. బీ కేర్ఫుల్. యవనుడా, తినుమో తాగుమో సుఖించుమో, నీ కంటికి నచ్చిందలా అనుభవించుమో, కానీ ఒకరోజు లెక్క అప్పగించవలసి ఉన్నదని మర్చిపోకు. ఆ రోజు భయంకరమైన రోజు ఉంటుంది. నువ్వు తట్టుకోలేని వేదన చెందవలసి వస్తుంది. కనుక ఆ భవిష్యత్తును చూసి ఇప్పుడే నీ స్థితిని మార్చుకో, ఇప్పుడే నీ దృష్టిని మార్చుకో, ఇప్పుడే నీ ఆలోచన మార్చుకో, ఇప్పుడే నీ మాట తీరు మార్చుకో, ఇప్పుడు నీ పద్ధతిని మార్చుకొని నాకు ఇష్టమైన పాత్రగా నీ ఉండు అని వాక్యము మనకు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను నీలో ఉన్న బిడ్డ. అప్పుడు ఏం చేస్తా తెలుసా? మీకు దేవుడు ఆత్మ ఉందా లేదో తెలియపరుస్తా. ఇప్పుడే ఒక మొబైల్ ఫోన్ పడ్డప్పుడు నువ్వు తీసుకోవాలని ఆతురపడతావు. అప్పుడు ఆత్మదేవుడు లోపల అంటాడు, అరే అది నీది కాదు కదరా, వాంది కదా అంటాడు. అన్నప్పుడు కూడా మనం ఏం చేస్తాం, నీకేం తెలుసు, వాడు వెళ్ళిపోయాడు ఎప్పుడో, చాలా కాస్ట్లీ ఫోన్ అది, కనీసం అడ్డగోలుగా అమ్మినా కూడా 2,000 వస్తాయి అని తీసుకొచ్చి జేబులో పెట్టుకొని మార్కెట్లోకి అడ్డగోలుగా ఏదో ఒక రేటుగా అమ్మేస్తాం కదా. 50,000 ఫోన్ అయినా, ₹1,00,000 మొబైల్ అయినా మనం ఏం చేస్తాం, 2,000 3,000 వచ్చిన దానికి, చచ్చిన శవానికి వచ్చిందే కట్నం. సాలమన్ రాజు గారికి బాగా స్పాట్లో ఉంటారనమాట ఆయన. హల్లెలూయా. చచ్చిన శవానికి వచ్చిందే కట్నం చాలు, ఇంకా ఆశపోతే అది కూడా రాదు అని తీసుకుని వెళ్తున్నప్పుడు ఆత్మదేవుడు లోపల అంటాడు, బాబు తప్పు చేస్తున్నావు, బాబు తప్పు చేస్తున్నావు అన్నప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది అయితే మంచి వాళ్ళు ఉంటారండి, చూస్తారు ఎవరిది పడిపోతుందో చూసినప్పుడు ఏం చేస్తారో తెలుసా, వెంటనే దాన్ని తీసుకొని వీళ్ళ బైక్ మీద స్పీడ్గా వెళ్ళిపోయి, అన్నా నీ మొబైల్ పడిపోయింది అన్నా, నువ్వు చూసుకోలేదేంటి అని బండి ఆపి మరీ ఆ మొబైల్ని ఆయనకి అప్పగించి వస్తారు. నాకు మన దగ్గరికి వచ్చే ఒక సహోదరుడు, పేరు చెప్పను కానీ, ఈ మెట్రో స్టేషన్ దగ్గర ఐఫోన్ దొరికింది. దాదాపు కొత్తగా వచ్చింది, అప్పుడే 1,50,000 అంట దొరికింది. ఆయన చక్కగా నిలబడ్డాడు. 10 సార్లు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఆయన చెప్పాడంటే, అన్న నేను మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా, నీ పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నా, ఈ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా, నువ్వు వచ్చి తీసుకెళ్ళని చెప్తే ఆయన పరుగెత్తుకొని వచ్చి తీసుకొని ఆయనకు ₹500 చెల్లిపోయాడు. ఇది మంచిదే కదా? తప్పు చేశాడా? మంచి పని చేశాడా? హల్లెలూయా. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవునికి లోబడితే ఆటోమేటిక్గా నీ యాటిట్యూడ్ మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది, స్వార్థము చచ్చిపోతుంది, నిస్వార్థము నీలో మొలకెత్తుతుంది. హల్లెలూయా. మూడో విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనములో, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం త్వరగా మనం ముందుకు వెళ్దాం. అద్భుతంగా మరి దైవజనులు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, రైట్, ఇక్కడ మీకు ఒక విషయం తెలియపరుస్తా. ఒకటి, మీతో ఉండి సలహా ఇచ్చాడు, నేను వదిలిపెట్టిపోనని చెప్పాడు. రెండవది, నీ లోపల ఉంటా, కంగారు పడకన్నాడు. సో ఇప్పుడు మూడవది ఏమంటున్నాడంటే, నీ మీద ఉంటా, ఐ అపాన్ యూ, నేను నీ తల మీదే ఉన్నా, నా అభిషేకం నీ మీద ఉంటుంది ఎప్పుడు, నా హస్తం నీ మీద ఉంటుంది ఎప్పుడు. నువ్వు అడవిలో పోయినా, అరణ్యంలో పోయినా, ఒంటరిగా పోయినా, ఒక్కడిగా ఉన్నా, ఎక్కడిగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, అపవాది నిన్ను నిందల పాలు చేసినా, అవమాన పాలు చేసినా, నిన్నెవరు చూసి తగ్గించినా, నీకు ఏది చేసినా, అవమానపరిచినా కూడా, గేలి చేసినా కూడా, నేను నీ పక్కనే ఉన్నా, నీ లోపలే ఉన్నా, నీ మీద ఉన్నా అంటున్నాడు. రైట్. నాలుగో విషయం ఏంటంటే, మూడో విషయం, నేను నీ మీద ఉంటాను. ఐదో విషయం, రోమా 8:14, రోమా 8:14, రోమీలకు రాసిన పత్రిక 8:14, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ బికేమ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. ఇప్పుడు మీరు నడిపించబడుతుంది దేవుని మాటనా, దేవుని ఆత్మనా? మీరు దేని చేత నడిపించబడుతున్నారు? కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, సినిమాలు ఉంటాయి. సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తారో తెలుసా? ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికి, కలుసుకోవడానికి, ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. సో అక్కడ దేవుడు ఉన్నాడు, దురాత్మ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఏమంటున్నాడు? తన ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో. నిన్ను సినిమాకి తీసుకెళ్ళింది దురాత్మ అయితే, మందిరానికి తీసుకొచ్చింది దేవుని ఆత్మ. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. సినిమాకి వెళ్ళమంటుంది సాతాను మనసు,
యేసయ్య గుడికి రమ్మంటుంది యేసయ్య మనసు, సినిమా హాలుకు వెళ్ళమంటుంది సాతాను మనసు. యేసయ్య గుడికి రమ్మంటుంది యేసయ్య మనసు, కన్న తండ్రి మనసు, నా దేవుని మనసు. స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని ఆత్మయేమో మందిరానికి వెళ్దామని లాగుతుంటుంది, అపవాదేమో సినిమా బాగా వస్తుంది, టీవీలో మంచిగానే ఉందిగా, కాసేపు కూర్చో, పోదాం ఇంకా కాసేపు అని నేను ఆపి మందిరానికి 6:30కి రావాల్సిన నీకు 8:30, 9 గంటలకు తీసుకొస్తాడు. హల్లెలూయా. ఆఖరిగా మరొక మాట మీ ముందు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఏమంటున్నాడంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, 5వ అధ్యాయం 25వ వచనంలో ఏందంట, క్రమముగా నడుచుకొందరు. అంటే దేవుని ఆత్మ ఉన్నవాడు వాని స్టైలు, వాని పద్ధతి, వాని క్రమము, వాని నడక, వాని ఆలోచన ఎలా ఉంటుందంటే, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి బండ గుర్తు ఏంటంటే, దేవుని ఆత్మచేత నడిపించబడతాడు. రెండవది క్రమముగా ఉంటాడు. క్రమముగా ఉంటాడు, దారి తప్పి ఉండడు, క్రమమైన పద్ధతిలో ఉంటాడు. పద్ధతి కలిగిన వాడుగా, పద్ధతి కలిగిన దానిగా ఉంటారు. సో వారికి దేవుని ఆత్మ ఉంటుంది, నేను నీలో ఉండి, నీ మీద ఉండి, నీతో ఉండి నేనేం చేస్తానంటే క్రమముగా నడిపిస్తాను. ఒక వ్యక్తి ప్రవర్తన క్రమంగా ఉంది అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని ఆత్మ ఆయనకు నడిపిస్తున్నాడు. ఆయన శక్తి చేత కాదు, ఆయన జ్ఞానము చేత కాదు, ఆయన వివేకము చేత కాదు, ఆయన బుద్ధి చేత కాదు, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. కనుక ఆయన క్రమంగా ఉండగలుగుతున్నాడు. పొద్దున 5 అంటే 5 లేస్తాడు, 7 అంటే 7 లేచి రెడీ అవుతాడు. ఆదివారం అంటే ఆదివారం ప్రార్థనకు వస్తాడు, బుధవారం అంటే బుధవారం కూటానికి వస్తాడు, శుక్రవారం అంటే శుక్రవారం స్త్రీల కూటానికి వస్తారు. సో ఇలాగా మందిరము ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రతి ఆరాధన కూటాన్ని ఒక గుండెకాయలాగా ప్రేమిస్తాడు. చూడండి, ఎవరికైనా గుండెలో కొంచెం నొప్పి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? మస్తు సార్లు వచ్చింది నొప్పి, ఉండలే అనుకుంటావా? వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, నాకు ఆయాసంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు, గుండె కొంచెం చాలా వేగంగా కొట్టుకుంటుంది. అప్పటివరకు ఎట్లా కొట్టుకుందో తెలియదు, కానీ ఇప్పుడు అది కొంచెం నొప్పిగా అనిపించేసరికి వేగంగా కొట్టుకోవడం, స్లో కొట్టుకోవడం అన్నీ తెలిసిపోతున్నాయి. అంటే నీ గుండెను అంతగా ప్రేమిస్తున్నావే, వాక్యం అంటుంది, నీ గుండెను నీలో అమర్చిన దేవుణ్ణి నువ్వు ఎంత ప్రేమించాలి. హల్లెలూయా. నీ గుండెకాయని ప్రతిరోజు దానికి ఆయుష్యిస్తూ, దాన్ని పోషిస్తూ, దాన్ని నడిపిస్తున్న ఆ పరిశుద్ధునికి ఎంతగా నువ్వు స్తుతించాలి. ఎడతెగక ప్రార్థన చేయండి అని కొత్త నిబంధనలో ప్రభు సూత్రం ఇచ్చాడు. అది మనం చేయవలసింది. సమయం దొరికినప్పుడల్లా, సమయమందును అసమయమందును కూడా దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉండాలి. లాస్ట్ మాట అండి, 5వ అధ్యాయం 26వ వచనం పక్కనే నెక్స్ట్ వర్డ్స్ చదవండి కొంచెం గట్టిగా. ఏం పడద్దంట? ఒకరి ఎడల ఒకరు అసూయ పడకూడదు. మనిషి చేతగాని విషయం ఏదైనా ఉందంటే ఇది ఒకటే, ఖచ్చితంగా అసూయ పడతాడు. ఎవరన్నా మంచిగా పాట పాడితే ఓర్వరు, ఎవరన్నా వాక్యం బాగా చెప్పినా ఓర్వరు, ఎవరన్నా మంచి బట్టలు కట్టుకొచ్చినా ఓర్వరు, ఎవరన్నా మంచిగా రెడీ అయినా ఓర్వరు, ఎవరన్నా టైంకి చర్చికి వచ్చినా ఓర్వరు, ఎవరన్నా ఒక పాట 2 సార్లు పాడినా ఓర్వరు, సాక్ష్యం చెప్పినా ఓర్వరు. సో ఇది దేవుని ఆత్మ కాదండి, ఇది దేవుని ఆత్మ కాదు. నేను పాస్టర్ అయి ఉన్నా, పాస్టర్ అమ్మ ఉన్నా, సంఘ విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, సువార్త గాయకులైనా, సండే స్కూల్ టీచర్ అయినా, ఎవరైనా కానివ్వండి, నీలో ఎదుటి వ్యక్తిని చూసి అసూయపడే మనసు వచ్చింది అంటే దట్ ఈస్ ద నాట్ ఎ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అది ఖచ్చితంగా చెప్పగలను, దురాత్మ. హల్లెలూయా. ఒక దేవుని ఆత్మ ఎలా స్పందిస్తుందంటే, ఎవరైనా పాడుతుంటే కొంచెం అటు ఇటు పాడినా కూడా, నువ్వు సూపర్ తమ్ముడు, నువ్వు సూపర్ చెల్లె అని స్పందిస్తే వారికి నెక్స్ట్ టైం దేవుని మీద ఎంతో భారం పెరుగుతుంది, మరింత ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తారు. మధ్యలో కొంత ఏం చేస్తారంటే, బెలూన్కి పిన్ని తీసుకొని కుడితే ఏమవుతుంది?
ఏమైంది? గాలి అంతా పోయి ఏం పని చేయకుండా కింద పడిపోతుంది. సో నీవు చేసే నీ అసూయ పని వల్ల ఎదుటి వ్యక్తి ఎంకరేజ్మెంట్ చెందుతుంటే, నువ్వు కనుక అలాగ ముళ్ళులాగా తయారైతే, నీవు ఆ బెలూని కొట్టి కూల కొడుతున్నావు, బాగానే ఉంది. కానీ పరలోకపు దేవుడు నీ బెలూనికి పిన్ను కొడితే ఏం చేస్తాం? దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. నా మందిరాన్ని ఎవరు పాడు చేస్తారో వారిని నేనే పాడు చేస్తా అంటున్నాడు. నో బడి కెన్ మీడియేటర్, ఎవరు కూడా మధ్యవర్తులు లేరు. దేవుడే స్వయాన రంగంలో దిగి మన కార్యక్రమాలు చూస్తాడు. సో నేను ఈరోజు 5 విషయాలు మీకు తెలియపరిచిన. దేవుని ఆత్మ మీతో ఉంటాడు, దేవుని ఆత్మ మీలోనే ఉంటాడు, దేవుని ఆత్మ మీ పైన ఉంటాడు, దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తాడు, దేవుని ఆత్మ మిమ్మల్ని క్రమంగా నడిపిస్తాడు, దేవుని ఆత్మ నిన్ను అసూయ పడనివ్వదు. హల్లెలూయా. సో ఈ 5 విషయాలు కనుక నువ్వు పర్ఫెక్ట్గా నీ హృదయంలో రాసుకొని దీన్ని పాటిస్తే నీవు ఒరిజినల్ క్రిస్టియన్ అంతే. హల్లెలూయా. ఎవరు కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఒరిజినల్ క్రిస్టియన్ ఎవరు తెలుసా? ఈ 5 విషయాలు పాటించిన వారు. గుండెల్లో బలం సరిపోతలేదు, నాకు కొంచెం అసూయ ఉంది కదయ్యా, నేను ఎలా చప్పట్లు కొట్టాలని కొంతమంది అనుమానంగా అలాగా నిర్వాస నిస్సహాలో ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎదుటి వ్యక్తిని ఘనపరుస్తున్నంత కాలం నా ప్రభు నిన్ను అంచెలంచెలుగా దీవిస్తూనే ఉంటాడు. నువ్వు పట్టువదలక ప్రార్థన చేస్తే ప్రతి ప్రార్థనకు నా ప్రభు జవాబిస్తూనే ఉంటాడు. ఈ షాలోమ్ టెంపుల్లో ఉన్నదేంటో లేదేంటో తెలుసా? షాలోమ్ టెంపుల్లో ఇప్పుడైతే జస్ట్ మొబైల్లో మ్యూజిక్ రన్ చేస్తున్నాం, కానీ మ్యూజిక్ సిస్టమ్ ఏమీ లేదు. కానీ నా దేవుడు ఒక కంజర కొట్టుకుంటూ ఈ 4 ప్రారంభించబడిన సంఘం 500 మందికి ఆయన తీసుకురాగలిగాడు. దేవునికి వాయిద్యాల కంటే నీలో ఉన్న హృదయము, నీలో ఉన్న ఆసక్తి ఆయనకు ఇష్టం. కనుక దేవుడు ఒక్కొక్కటి దేవుడు అన్ని తీర్చాడు. మన కీబోర్డ్ వచ్చింది, ప్యాడ్ వస్తుంది, ఇంకొక 2 సౌండ్ బాక్సులు, స్పీకర్ బాక్స్ అన్నీ వస్తాయి. సో దేవుని సన్నిధిలో ఏదైతే లేదనుకుంటున్నామో ఆటోమేటిక్గా దేవుడు ఇచ్చేసాడు. సో అలా కొన్ని జరుగుతున్నాయి. కానీ నేనేమంటున్నా అంటే, విశ్వాస యాత్రలో ఎప్పుడు కూడా నువ్వు నిరాశ చెందకూడదు. నువ్వు తినకపోయినా తిన్నట్టుగా నీ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు కనబడుతుండాలి. అపవాది నిన్ను చూసినప్పుడు వాడు కన్ఫ్యూజ్ అవ్వాలి, ఇటు తిన్నాడా తినలేదా, ముఖం ఏమంత నవ్వు ముఖం ఉంది, కడుపు లోపలికి పోయింది అని వాడు కన్ఫ్యూజ్ అవ్వాలి. ఆవిడ కన్ఫ్యూజ్లోనే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నీ దగ్గరికి రాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు విలువైన సమయంలో దైవదాసులు మన మధ్యలో ఉన్నారు. ఒక 15 నిమిషాలు వారి ద్వారా వారికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఈరోజు ఉండడానికి బలమైన కారణం, అద్భుతమైన సాక్ష్యం వారు 15 నిమిషాల్లో మనతో పంచుకోబోతున్నారు. ఆ సాక్ష్యం విని దేవుని మహిమపరచుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు మంచి కాపరి నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. అయ్యా, మీ ఆత్మ మనతో ఉంటుంది అని చెప్పావు, మీ ఆత్మ మనలో ఉంటుంది అని చెప్పావు, మీ ఆత్మ మన పైన ఉంటుందని చెప్పావు. ఇదిగో నాయనా, మీ ఆత్మ నన్ను నడిపిస్తుందని చెప్పినావు, మీ ఆత్మ నన్ను క్రమపరుస్తుంది అని చెప్పినావు. నీ ఆత్మ నాలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవ స్త్రీ అయినా పురుషుడైనా అసూయపడరు అని చెప్పావు. ఒకవేళ తెలిసి తెలియక అసూయపడ్డానేమో నన్ను క్షమించు. ఇంకెప్పుడు అసూయపడకుండా నీ కృప ద్వారా పరిశుద్ధునిగా నీతిమంతునిగా ఉండే కృపను మాకు దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విలువైన సమయాన్ని కొద్ది నిమిషాలు వారి యొక్క సాక్ష్యాన్ని మనకు వినిపిస్తారు. వినిపించిన వెంటనే 15 నిమిషాలు అవగానే ప్రియమైన సంగమా, నా పేరు కుడుముల ప్రసాద్. మా సొంత ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి నేను ఐటీ చదువుకున్నాను. దాని మీద ఉద్యోగ నిమిత్తం విశాఖపట్నం వెళ్ళిపోయాను. స్టీల్ ప్లాంట్ అని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జనరల్ ఫోర్మ్యాన్గా పనిచేసి 2023 నవంబర్ సంవత్సరంలో నేను రిటైర్డ్ అయిపోయాను. విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాను. అటు ఇటు మేము తిరుగుతూ ఉంటే సంచార జీవులు అంటారు కదా, సంచార జీవులు అంటే సంచరించేవారు. ఇది ఎవరికి ఇస్తాడంటే ఈ భాగ్యాన్ని అబ్రహాం గారికి ఇచ్చాడు. అబ్రహాం గారు దాదాపు ఆయన ఎక్కడి నుంచి ఆయన ఉన్నటువంటి యెరూషలేము పట్టణం నుంచి దాదాపు రష్యా దేశం వరకు
ఒక 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన కాలు ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వదిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నీ కుమారుడు నీ కుమార్తె ఎప్పుడు 1వ తరగతిలో ఉంటే నీకు ఇష్టమా, 2వ తరగతిలో ఉంటే ఇష్టమా? వారు పెరుగుతూ ఉండాలి. అలాగనే మనం విస్తరిస్తూ ఉండాలి. నేను ఒంగోలు నుంచి విశాఖపట్నం వెళ్ళాను, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చాను. నా భార్య ఆ ఒంగోలు నుంచి ఇంకొక గ్రామం నుంచి వచ్చింది. మా మిస్సెస్ కూడా మా మధ్యలో ఉందంటే ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి, ఒక పట్టణం నుంచి ఒక సిటీకి, ఒక సిటీ నుంచి ఇది మెట్రోపాలిటన్ నగరం. అంటే ఇది ఆశీర్వాదం. అయితే యేసు ప్రభువారు మనకి కొంత దాచిపెట్టి ఉంటాడు, మేలుడు దాచిపెట్టి ఉంటాడు. అదొక్కసారి వాక్యం చదువుదాం. కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19 వచ్చిన చదవండి. కీర్తన గ్రంథము 31:19 వచ్చిన. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనం దాచిపెట్టుకునే అవసరం లేదు. ఈ లోకంలో మనం ఈ లోకంలో సమకూర్చుకునే అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకంలో సమకూర్చుకునేవన్నీ, కట్టుకునేవన్నీ, మన దగ్గర ఉంచుకునేవన్నీ అవి శిథిలమైపోతాయి. అవి మన కళ్ళారు చూస్తున్నాం. ఎందుకంటే సొలొమోను మహారాజు ఎంతో వైభవంగా ఒక యెరూషలేము దేవాలయం కట్టాడు. అది ఈరోజు ఉందా? ఉండదు. కానీ నాకు దాచిపెట్టినట్టు నా కుమార్తె బ్యాంక్ మేనేజర్, నా అల్లుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వారు ఉద్యోగాలు చేస్తూ నాకు కొంత ధనాన్ని దాచిపెట్టి నాకు ఒక ఇల్లు నిర్మించారు వాళ్ళు. నేను ఇల్లు కట్టలా. ఇది సాక్ష్యం. ఎందుకంటే నేను ఆయన పని చేస్తూ ఉండేవాడిని, ఆయన పాటలు పాడుతుండేవాడిని, ప్రతి దైవజనుడికి సహకారిగా ఉండేవాడిని. నేను సంఘాల్లో, నేను ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, ఒంగోలులో ఉన్న చిన్నతనం నుంచి యాజకునికి సహకరించేవాడిని. నేను నా చిన్నతనంలో నేను 7th క్లాస్ ఫెయిల్ అయ్యాను. అది ఏం తెలుసా? లోకం దృష్టిలో కీడు. మా తల్లిదండ్రులకి నన్ను కొట్టాడు. ఈ కాళ్ళకి బెల్ట్ కట్టి ఒక హిందీ ఎగ్జామ్ అనేది కొత్తగా మా యొక్క, అప్పుడు మనకి హిందీ ఉండేది. నార్త్ ఈ సౌత్లో మనకి హిందీ ఉండేది కాదు. మా బ్యాచ్ తోటే హిందీ అనేది సబ్జెక్ట్ పెట్టారు. ఇప్పుడు మొన్న కంప్యూటర్ అని కొత్తగా వచ్చినప్పుడు ఎలాగైతే 90s కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ యాడ్ చేసేది చదువుకునే వాళ్ళకి. మాకు అప్పుడు హిందీ అనేది ఉండేది మా జనరేషన్లో. దానికి 20 మార్కులు వస్తే చాలు. 30 మార్కులు బిట్ పేపర్ ఉంటుంది మాకు. ఆ 30 మార్కులు బిట్ పేపర్ రాస్తే మాస్టర్ చెప్పేవాడు, అరే హిందీ మన కాదు, అది నార్త్ వాళ్ళది, మనకి ఇక్కడ సౌత్ వాళ్ళకి పెద్ద అవసరం లేదు అంటే కొద్దిగా మేము నెగ్లిజెన్స్ ఉండేవాళ్ళమే. ప్లస్ టిక్ 30 మార్కులకు వచ్చేసి 20 పాస్ అయిపోతాం. కానీ అంత చక్కటి అవకాశాన్ని నేను ఏం చేశానంటే దేవుని సేవకి వెళ్ళిపోయా. 3 రోజులు సెలవులు వస్తాయి పరీక్షలకి. సెకండ్ సాటర్డే, ఆదివారం, సోమవారం దసరా ఏదో వచ్చింది. మంగళవారం దేవుని సేవకులతో ఒక ఊరు వెళ్ళిపోయి వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా, సేవకులు సువార్త సభలు జరుగుతుంటాయి, స్వస్థత సభలు. ఆ పాంప్లెట్లు ఆ అంటిస్తూ ఆ ఊర్లో పంచాను. ఆ చిన్నప్పుడు దేవుని సేవకి వెళ్తే మాకు ఆహారం చాలా బాగా వచ్చేది. ఆ ఇంటికి పిలిచిన వాళ్ళందరూ అన్నం పెట్టేవాళ్ళమ్మ. హాస్టల్లో చదువుకునేవాడిని. హాస్టల్లో భోజనం సరిపోయేది కాదు. అయితే ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఒక పెరుగు మానుకొని అమెరికా దేశస్తురాలు నాకు డబ్బులు పంపించింది. షర్ట్లు ఉండేవి కాదు, ప్యాంట్లు ఉండేవి కాదు. ఇంటర్మీడియట్కి వెళ్ళే ముందు ఒక రోడ్డు మీద 2 ప్యాంట్లు కొనుక్కొని 2 షర్ట్లు కొనుక్కొని కాలేజ్ ఇంటర్మీడియట్కి వెళ్ళాను. నా మిత్రుడు కోటేశ్వరరావు, నా ఫ్రెండ్ రైల్వేలో చేస్తున్నాడు. ఇద్దరం అలాగా నిర్ణయించుకున్నాం చదవాలి. ఆ పెరుగు మానుకున్నటువంటి ఆవిడ మానుకొని మాకు డబ్బులు పంపించిందంటే మేము ధన్యతను పొందాం. ఒక దరిద్ర దశలో నుంచి ఒక మిషనరీ మమ్మల్ని ప్రేమించి ఆమె డబ్బు పంపించి నన్ను
ప్రయోజకుడిగా చేసింది ఆవిడ. ఆమె పేరు ఓయోలో హోసే. ఆ సంఘ కాపురి ఆ పాస్టర్ గారు పిలిచి, నీకోసం పెరుగు మానుకొని ఇండియా దేశానికి డబ్బు పంపిస్తుంది, చదువుకు అంటే నేను చదువుతామండి దేవుని పనిలో ఉంటే ఆ హిందీ పరీక్ష రాయలేదు కదా, ఈ దేవుని సేవలో ఫెయిల్ అయిపోయిన తర్వాత మా నాన్న కొట్టి వేరే స్కూల్లో జాయిన్ చేశాడు. అయితే అక్కడి నుంచి నేను ఫస్ట్ వస్తున్నా. ఎందుకు చదివేగా 7th క్లాసు చదువుతా అంటే అన్నీ ఫస్టే వస్తున్నాను ఆ స్కూల్లో. ఇంకా అక్కడి నుంచి తిరిగి చోట్ల 8th క్లాస్ ఫస్ట్, 9th స్కూల్కి సెక్రటరీని, 10th క్లాస్కి స్కూల్కి వైస్ ప్రెసిడెంట్ని. అలాగే బైపీసీ ఇంటర్మీడియట్లో నేను నా తండ్రి మాట, నా తల్లిదండ్రులు దీవెనలయ్యి వారి మాటిని మా అత్తగారి దగ్గర సంబంధాన్ని పెళ్లి చేసుకున్నాను. ఇంటర్మీడియట్లోనే బాల్య వివాహం అయింది. అప్పుడు వాళ్ళు ప్రేమగా ఉన్నారు కాబట్టి మాకు ప్రేమగా పెళ్లి చేశారు. అయితే నేను ఇంటర్మీడియట్ ఆ 7th కానీ క్లాస్ పాస్ అవ్వకపోతే నేనేం చేస్తాను తెలుసా? ఇంటర్మీడియట్ పాస్ అవుతా. ఇంటర్మీడియట్ పాస్ అయితే ఊరుకుంటానా? డిగ్రీ చేస్తాను అంటాను. కానీ మా ఆవిడ గురించి, ఒక మేలు గురించి ఇక్కడ నేను తప్పించాడు. ఇది ఈరోజు నమ్ముతున్నాను నేను. ఎందుకంటే వాక్యం చెబుతుంది, నీకు సమాధానం కలుగు చేసి నేనే సమాధానం ఇచ్చి కీడును కూడా నీకు నేను కలుగు చేయవని అన్నాడు. అంటే మనుషుల దృష్టిలో కీడది. అరే నువ్వు పెళ్లి చేసుకుంటావా, నీది ఈ వయసా, నీకు ఇది తరహత ఉందా, నీకు అప్పుడు లేదే, గవర్నమెంట్ దృష్టిలో నీకు ఇంకా మ్యారేజ్ అవకాశాలు లేవే. కానీ అన్నా అది నా భార్య కోసం దాచిపెట్టినట్టు మేలు, నాకు మేలే. ఎందుకంటే నాతో పాటు చదివిన వాళ్ళకి చాలామంది సెటిల్ అవ్వాల. నేను ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో వెంటనే డెసిషన్స్ ఆయన ఇస్తున్నాడు, తీర్మానాలు ఆయన ఇస్తున్నాడు. వెంటనే ఐటీ చదువుకోవడం, అప్పటి BHP విశాఖపట్నం, ఇప్పుడు అప్రెంటిస్ చేయటం, మళ్ళీ ఉద్యోగాలు రావడం. అంటే ఆయన ఏం చేస్తాడో, ఏం దాచిపెట్టున్నాడో మనుషులకు తెలియదు. అందుకని నా జీవితంలో ఇది పబ్లిక్గా చెబుతున్నా. ఏంటంటే ఈ ప్రజల ముందు, సంఘాన్ని ముందు ఎందుకు ఒప్పుకుంటున్నానంటే, ఆయన భార్య దొరికిన వాడికి మేలు దొరుకును. అంటే భర్త దొరికితే భార్యకి మేలు కదా. మేలేంటి? ఆ భర్త ఆదరణ, బలం, ఎంతో ఐక్యత అన్నీ ఇస్తాడు ఆ భర్త. ఆ భర్తే ఈ సంఘానికి యేసయ్య. మనం యేసయ్యను కలిగి ఉన్నాం. ఆ ప్రేమ లేకపోతే మనం ఇంత దూరం రావు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ కరుణామయుడు ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ఇది లేకపోతే అమెరికా దేశం నుంచి, ఇతర దేశాల నుంచి మనకి రాదు, మనకి ఆశీర్వాదం రాదు. అంటే మనం కూడా ఈరోజు ఏం చేయాలంటే, వాళ్ళే కాదు మనం కూడా ఇచ్చువారిగా ఉండాలి. మనం కూడా వాళ్ళు అమెరికా వాళ్ళు ఇచ్చారు, బ్రిటన్ వాళ్ళు ఇచ్చారని కాదు. ఇది మనది, ఇది మన దేశం. ఈ గ్రంథం మన ఆసియా ఖండంది. యేసు ప్రభు వారు ఆసియా ఖండం వారు. ఐరోపా ఖండం కాదు అయింది, ఆఫ్రికా ఖండం కాదు, ఆస్ట్రేలియా ఖండం కాదు, అంటార్కిటా ఖండం కాదు అయింది, ఆసియా ఖండం. కానీ ఈరోజు ఒత్తిళ్ళు ఎన్నో ఉన్నాయి మన మీద. నా మీద ఒత్తిడుంటే నేను జయించుకుంటా వచ్చానంటే ఆ కృప ఆయనది. ఏమి తెలీదు, నా జీవిత గమ్యం ఎటు వెళ్తానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు గమ్యాన్ని నిర్దేశించినటువంటి తండ్రి ఆయన, నీ గమ్యం ఇప్పుడు నాకు తెలియజేశాడు. నా 60 సంవత్సరాల తర్వాత, నేను ఇప్పుడు 2వ తరగతిలో ఉన్నానమ్మా. ఇప్పుడు బైబిల్లో మొన్నటిదాకా నేను లోకంలో ఉన్నాను. లోకం అంటే ఉద్యోగం లోకం, పని లోకం, ఒత్తిడి లోకం. ఈ దైవజనులు ఎంత గొప్పవాళ్ళు అంటే, వారు చిన్నప్పటి నుంచి వారికి ఇదే పని. వారు ఆకలి కొన్న ఉపవాసాలు ఎన్నో ఉంటారు ఆ దైవజనులు. వాళ్ళకి తిండి ఉండదు, ఇంటికి పోతే ఆదరణ ఉండదు. ఒక్కొక్క గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఆదరణ కోల్పోదు. మేము కూడా చూసాం, దైవజనులు కూడా మేము కొద్దిగా దూరం పెట్టిన వాళ్ళమే మేము కూడా, అలాగని. కానీ వారు ఉపవాసాలు ఉంటారు, సంఘం గురించి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే దేవుడు నేర్పించిందంటే శత్రువుని ప్రేమించమన్నాడు. కాబట్టి ఆ శత్రువుల్ని ప్రేమించే కృప ఎవరికి ఇచ్చి? దైవజనులకి ఇచ్చాడు. అది యేసయ్య మనసు. అలాగే నా జీవితంలో ఏ దశ నుంచి, కీడు నుంచి
సమాధానకర్త, కీడును కలుగు చేయవాడు నేనే అంటున్నాడు. కీడంటే మనకి చీకటి. మన ఏబు జీవితంలో కూడా కీడు వచ్చింది. ఎందుకంటే అయ్యా అంత నీచత్వమే అంటున్నాడు. అయితే కీడుని జయించాలంటే ఒకప్పుడు ఆ కుటుంబం గురించి ఎంత గొప్పగా ప్రార్థన చేసాడంటే, నా బిడ్డలు ఏమన్నా నిన్న పొరపాటు చేశారా నా బిడ్డలు అని ఉదయాన్నే లేచి కుటుంబం గురించి ప్రార్థించుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన కీడు వచ్చేసింది ఆయనకే. ఇంత భక్తిమంతుడు కీడు వస్తుంది. అలాగే సంఘంలో కూడా మన కుటుంబాలు కీడు వచ్చినా సరే మనం ఏనాడు భయపడకూడదు, మనం తలంచకూడదు. ఒక సవాల్ జరిగింది మన మీద కుటుంబాల్లో. నా జీవితంలో కుటుంబాల్లో నా మీద సవాళ్ళు ఎన్నో వచ్చాయి. కానీ నిలబెట్టిన దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. ఎందుకంటే ప్రేమామయుడు ఎవరిని విడిచిపెట్టడు. ఎందుకంటే నిన్నగాక మొన్న అంటే మనకు అన్ని మేలు అనుకోబాకండి. చిన్న ఉదాహరణ అందరూ చెప్తున్నారు ఈరోజు దైవజనులు. ఆ మేడంగా పాప క్రికెట్ ఆడిన అమ్మాయి అందరూ ఆ గేమ్ బాగా ఆడితే 127 పరుగులు చేసి ఒకే అయిపోయినాక మరుసటి రోజు ఎందుకు చేయట్లేదు ఆవిడ? మరుసటి రోజు కూడా క్యాచ్ వదిలేస్తుంది ఆవిడ. అది ఆయన చిత్తం. ఎందుకంటే ఆమెకి గర్వం వస్తుంది. ఆ రోజు బాల్ పట్టుకొని మళ్ళీ మ్యాన్ ఆఫ్ ది ఉమెన్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఆవిడే గొప్ప అనుకో, నాకేంటి అనేటువంటి వస్తుంది. అందుకని దేవుడు ఎక్కడ హెచ్చించాలో ఎక్కడ తగ్గించాలో అదే చేస్తాడు. మనకి దిగులుందా, భయం ఉందా? నేనేనాడు భయపడలా. ఎందుకంటే చిన్న దశ నుంచి నేను దేవునిలో ఎదిగాను కాబట్టి ఎవరికి నేను భయపడను. ఎందుకు భయపడినంటే దావీదు గారు భయపడలేదు, నోవాహు గారు భయపడలేదు, ఏబు గారు భయపడలేదు. ఎవరు భయపడ్డారు? ఈ బైబిల్ ఎవరు భయపడలా. మనం కూడా ఈ బైబిల్ నమ్ముకున్నాం కాబట్టి ఎప్పుడు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మన ఆయుష్ని పెంచువ దేవుడు ఆయనే, మనకి పిల్లల్నిచ్చేది ఆయనే, గర్భాలను ఆశీర్వదించేది ఆయనే, నీకు ఉద్యోగం ఇచ్చేది ఆయనే, ఉద్యోగం లేకుండా చేసేది ఆయనే, నీకు ఆస్తులు ఇచ్చేది ఆయనే. ఆయన పని చేస్తే అన్నీ సమకూర్చబడతాయి. గ్యారెంటీ అన్నమాట ఇది. ఎందుకంటే ఆయన పని చేయలేదు అనుకో, మనం ఆయన పని అంటే ఏంటంటే పాట పాడితే ఆయనకి అంకితంగా పాడు, ఆయన అంటి పెట్టుకుని పాడు. నువ్వు కంజర వాయించినా తబలా వాయించినా సంఘంలో పాటలు పాడినా ఆ చిన్నతనంలో నేను చేశాను కాబట్టి చిన్నప్పుడు ఇక్కడ ఇందాక సోదరులు ఇక్కడ నిలబడి పాట పాడుతూ ఉంటే నేనే అనుకుంటున్నాను అక్కడ. ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఇచ్చేవాడు మైకు, ఎంత భాగ్యం. ఈ మైక్ నేను చేశానంటే నేను పాడితే ఘంటసాల పాటలు పాడేవాడిని, బాసుమణి పాటలు పాడేవాడిని. ఉత్తరాంధ్ర అంతా నన్ను ఘంటసాల, బాసుమణ్యం, దాదాపు శంకర్ దాదా ఎంబీబీఎస్ అని సినిమా వచ్చింది, అక్కడ దాకా పాడుతూనే ఉండేవాడిని. నాకు రామారావు గారి పాటలే, ఘంటసాల పాటలే పాడితే డబ్బులు వేలిచ్చేవాళ్ళు స్టేజ్ మీద వచ్చి, మళ్ళీ పాడమనేవాళ్ళు, అరిచి పాడేవాడిని. కొద్దిగా పాడేటప్పుడు ఈ హిందూ పాటలు కూడా పాడాల్సి వచ్చేది. ఎందుకంటే బాసుమణి పాడుతున్నాడు, అందరూ జయదాస్ గారు పాడతారు, నువ్వెందుకు పాడవని అడిగి చిన్నగా దానికి యాడ్ చేశారు. లోకంలో కూడా పంపించి ఇస్తాడు అవకాశం కూడా దేవుడు. కీడు నువ్వు అనుభవించు అంటాడు దేవుడు. అక్కడ పాడుతూ తీగి కూడా వెళ్ళాల్సినప్పుడు పాస్టర్ గారు అన్నాడు, అయ్యా అంత అవసరమా అన్నాడు నన్ను. చిన్నబుజ్జి గారు అని విశాఖపట్నంలో ఉండేవాడు. మంచి కాంపిటీషన్ జరుగుతుంది మేఘాలయ హోటల్లో. నేను వెళ్ళిపోతే పాడుతూ తీగే మాకు ఆ రోజుల్లో కాంపిటీషన్స్ ఉంటే వెళ్ళేవాడిని. నాతో పాటు మేము ఈ ఆర్కెస్ట్రా వేదిక మీద పాడేటప్పుడు నాతో పాటు ఇద్దరు వెళ్ళారు, నేను మూడోవాడిని. మా ముగ్గురికి రావాలి అక్కడ. కానీ దేవుడు నన్ను తప్పించాడు. అంటే యాజకుడు పట్టుకున్నాడు నన్ను. అంత అవసరం అంటే అప్పుడు చెయ్యి ఆపరేషన్ అయ్యి ఉంది నాకు. ఈ చెయ్యి ఈ కట్టుకట్టుకుని కూడా వెళ్తే నేను హైదరాబాద్ వచ్చి పాడేవాడిని. ఇక్కడ రామోజీ ఫిలిం స్టూడియోలో ఇక్కడ ఉండే అవకాశాలు. కానీ దేవుని చిత్తం అది కాదు. ఎంతవరకు అంటే నీకేమైనా తృప్తిగా ఉందో లోకం వదిలేస్తాడు ఆయన. తిరుగు. ఎందుకంటే దానికన్నా నేను ఉన్నతుండే, నా స్థానం గొప్పదే. నువ్వు వాళ్ళ కలుపుకుంటున్నావేమో నన్ను, ఆ పాట పాడి ఈ పాట పాడి ఇప్పుడు మిక్సింగ్ కొడతావేమో నువ్వు, జాగ్రత్త. కానీ నిన్ను నేను వాడుకుంటా. నా గొంతు అని బాగలేదు, మిమ్మల్ని అడుగుతున్నాను సంఘాన్ని, నా స్వరం బాగలేదో చెప్పండి, మానేస్తాను. చెప్పండి, మీరందరూ చెప్తే దేవుని సన్నిధిలో అడుగుతున్నాను నేను. నా స్వరం బాగలేకపోతే ఆయన వాడుకోడు. దీనికే క్యాన్సర్ ఇస్తాడు తెలుసా మీకు?
దీనికి క్యాన్సర్ వస్తుంది, మీకు తెలుసలేదు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక ఆయన ఉండేవాడు, సినిమా గాయకుడు. ఆయన దగ్గర గుంటూరులో ఒక ఆయన ఉండే తబలిస్ట్, ఒక ఆయన ఉండేవాడు, జడ్సన్ గారు అని తబలిస్ట్ ఉండేవాడు. ఆయన అడిగేవాడు, ఏమంటే ఘంటసాల గారు మా ఏసఐ పాట ఒకడు పాడయ్యా. ఏమన్నాడు? సాక్ష్యం మీదే మా ఏసఐ పాట ఒకడు పాడు, నేను తబలా కొడుతున్నాను, మీ యొక్క సంగీత సారథ్యంలో. ఆయన సంగీతం కూడా కొట్టి సంగీతం ప్లస్ పాట పాడేవాడు ఆయన సినిమాలకి. ఘంటసాల వెంకటేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం గారికి ముందు అమ్మ, ఈ జనరేషన్ వాళ్ళకి ముందు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఉండేవాడు. ఆయన దగ్గర తబలిస్ట్ జాన్సన్ గారు ఉండేవాడు. ఆ జాన్సన్ గారు ఏం చేశాడంటే, మాకు ఏసఐ పాట నీ స్వరాన్ని నేను మేము వినాలని ఆయన అడిగితే, అరే ఈసారికి వదిలేయండి, నా పేరు వెంకటేశ్వర్లు, నేను ఏసఐ పాట పాడలేనులేరా, ఈసారికి వదిలేయండి అంటే మళ్ళీ పుడతాడు. ఆయనకి మరో జన్మ ఉంటుంది, వాళ్ళకి. మనకు మరో జన్మ లేదు, మనకు పునరుత్థానం ఉంటుంది, మనకు రూపాంతరం ఉంటుంది. వాళ్ళకి మరో జన్మ అనేసరికి ఈసారికి వదిలేనాక ఈ వాయిస్ క్యాన్సర్ వచ్చింది ఘంటసాలకి. 1 నెల హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు, మరణానికి దగ్గరైనప్పుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అంటున్నాడు, ఇప్పుడు సిద్ధం చేసుకుని మీ పాట సిద్ధం చేసుకున్నాక నెలకు చనిపోయాడు. అప్పుడు ఆ సిద్ధం చేసిన పాటల్ని, ఆ స్క్రిప్ట్ అంతా సుశీల గారు రెడీగా ఉన్నారు. చాలా బిజీ ఆవిడ అప్పుడు సుశీలమ్మ. కానీ ఆమె కోసం ప్రేమ వాడిన మంచి ఒక ఆల్బమ్ తయారు చేశారు, రికార్డు. వాళ్ళు ఏం చేశారంటే, సుశీలమ్మ కోసం 6 నెలలు వెయిట్ చేసి, ఈయన ఒక 6 నెలలు ఈయన హాస్పిటల్లో ఈయన ప్రాబ్లం చనిపోయాడు. వెంటనే బాలసుబ్రహ్మణ్యం గారిని హృదయమే నీ ఆలయం క్రీస్తు, ఇన్నేళ్ళలో ఆ క్యాసెట్ వస్తే అది అమ్ముడుపోయినటువంటి రికార్డ్స్ ఏ రికార్డులు అమ్ముడుపోవాలా? హృదయమే నీ ఆలయం క్రీస్తు. విన్నారమ్మా పాటలు? హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. అంటే దేవుడు ఎవరిని వాడాలో. బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోతే ఏడవలేదా? అంత రక్షణ టీవీలో కానీ అన్ని చోట్ల. అంటే దేవుడు నీకు అలా వదిలిపెట్టినా సరే, లోకంలో నేను వదిలిపెట్టు, ఆయన విడిచిపెట్టడు. అది గొప్ప సాక్ష్యం. నీకేం అవసరం? నేను రుచి చూస్తావా? ఈ లోకంలోకి వెళ్తావా? తాగుతావా? తిరుగుతావా? అబద్ధాలు ఆడతావా? దొంగతనం చేస్తావా? దొంగతనం చేసిన వాడిని కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతే ఆ సిలువ ఉందనుకో, ఆ ఇంట్లో ఆ చేసిన దొంగతనం చేసినవాడు కూడా ప్రార్థించుకుంటాడు ఆ సిలువను చూసి, అయ్యా నీకు తప్పు క్షమించాయా, నీ దొంగ ఉండే, ఆ సిలువే నీ సాక్ష్యం. అది రక్షణ మార్గం. ఆ రక్షణ దేవుడు, ఈయన పేరు రక్షకుడు కాబట్టి మమ్మల్ని రక్షించాడు. నన్ను రక్షించాడు కాబట్టి మీ ముందు నిలబడి నేను సాక్షిగా ఉన్నాను. ఏమి లేని స్థితిలో ఉన్న నన్ను ఎవరో ఏ దేశాన్ని నుంచి నాకు డబ్బులు పంపిస్తే నేను చదువుకొని అటు ఇటు అయినటువంటి ఒక జీవితాన్ని ఒక రూపు ఇచ్చాడు. ఇప్పటికి నాకు భయం లేదేక. నీకు దిగులుందా? దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, నమ్మకమైన నీ దేవుడు నెమ్మదినిచ్చెను. ప్రాణమా నమ్మిన ఎడల రక్షణ దొరుకును, నమ్మిన ఎడల రక్షణ దొరుకును. నమ్మికయుంచుము యేసులో, నమ్మికయుంచుము. ప్రాణమా ప్రాణమా ఎందుకే తొందర. గొప్ప దేవుడు మనకున్నాడు కనుక చాలా చెప్పుకోవాలని చాలా ఉంటాయి, కానీ సమయం తక్కువ కనుక చాలు ప్రభువా, నాకు చాలునయ్యా అనుకోవాలి. నాకు చాలయ్యా, నాకు ఇచ్చిన అవకాశానికి చాలునయ్యా. థ్యాంక్ యూ సార్, మీ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒకసారి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరచుదాం. దేవుడిచ్చిన కృప,
62 సంవత్సరాల్లో కూడా 22 సంవత్సరాల్లాగా ప్రభు కోసం వాడబడాలనే తృష్ణ, ఆసక్తి కలిగిన దైవదాసులు, తండ్రి సమానులు మా మధ్య ఉండటం ఆశీర్వాదకరంగా భావిస్తున్నా. నేను అనుకున్నాను నేనే వైజాగ్ వెళ్ళి కలవాలి అని చాలా ఆశపడ్డా. పరిచర్య భావాన్ని బట్టి, పరిచర్య పరిస్థితులను బట్టి, ఆ కార్యక్రమాలను బట్టి నేను వెళ్ళలేకపోయాను. కానీ దేవుడు ఆశగల హృదయాన్ని మనకు తృప్తిపరిచినట్టుగా మరి అక్కడి నుంచి దైవదాసుల్ని మన ఇద్దరికి తీసుకొచ్చారు. ఫోన్లో చాలా నాన్న డాడీ అని మాట్లాడుతూ ఉంటే ఒక చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంత మర్యాదగా, అంత ఆప్యాయతగా వారు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడడమే కాదు, అది పాటిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ వయసులో కూడా ఇంత చక్కగా మంచి స్వరంతో ప్రభుని మహింపరచగలిగారు. కాబట్టి ప్రేమ దేవుని సంగమా, వారికైతే మనం ఇచ్చుటకు మనది ఏమీ లేదు. కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసే సంఘం నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఎంతోమందిని స్వస్థపరిచిన దేవుడు, ఎన్నో విజయాలను ఇచ్చిన దేవుడు కేవలం ప్రార్థన ద్వారానే. కాబట్టి మరి ఈ ప్రార్థనలో విజయం ఉందని మనం ఎరిగి ఉన్నాం. కనుకనే వారి కొరకు, మరి అమ్మగారి కొరకు కూడా, అలాగే చెల్లి బావగారు పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మరి వారు ఉద్యోగరీత్యా ఇంత దూరం రాలేకపోయినా అప్పుడప్పుడు మేము ఉన్నామని గుర్తు చేసుకొని, చెల్లెమ్మ ఈరోజు నిన్న ఫోన్ చేసి ఈరోజు రేపు వస్తున్నాము, ఈరోజు వస్తున్నాం అని చెప్పగానే మహా ఆనందం వేసింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాగే అనేకులను ప్రభు ఆయన ఆకర్షించాలని, ప్రభు తన రాజ్యం కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. మరి నిన్నటి దినం భాగ్యమ్మ తల్లిగారు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎట్లుంది? పర్వాలేదా? మంచిగా ఉందా? దేవునికి స్తోత్రం. తనలో ఉన్నటువంటి దురాత్మ నిన్నటి దినమున ఎవరు లేరు ఇంట్లో. ఒక్క 2 నిమిషాలు చెప్పిన తర్వాత మేము బల్ల కార్యక్రమం సిద్ధపరిచాం. ఒక 5 నిమిషాల్లో బల్ల కార్యక్రమం కూడా అయిపోతుంది. తదనంతరం మన కానుకలు, ఆఖరి ప్రార్థన, ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. ఒక 2 మాటలు మరి భాగ్యమ్మ గారి ద్వారా విందాం. చాలా థ్యాంక్స్ అన్న, సమయం ఇచ్చిన అన్నయ్యకి, నా సంఘస్థులకు చాలా రుణం పడి ఉన్నా. మొన్న 15 రోజులు ఉంది నాకు ఒంట్లో బాగాలేదు అసలే. పోయిన వారం అన్నయ్యతో పేరు చేయించుకున్నా, తగ్గింది. ఇక మా పెద్ద బిడ్డ అన్నది, అమ్మ నీకు ఊకే దమ్ము వస్తుంది కదా, ఒకసారి ఇడికి రా, నీకు చూపెడతా ఏమైందో అని. అక్కడ హాస్పిటల్లో చూపెట్టుకున్నా కానీ నాకు తగ్గట్లేదు. అది మందులు వేసుకుంటే ఎక్కువైపోతుంది. అన్నయ్యతో పేరు చేసుకొని నేను పేరు చేసుకుంటే తగ్గిపోతుంది. అన్నయ్యకు నేను ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేసిన, అన్న నాకు ఒకసారి పేరు చేయండి, నాకు చాలా అంటే చాలా ఎక్కడనో ఆగమాగం అవుతుందని. మాట్లాడే స్థితిలో లేను నేను, అసలే నిలబడే ఓపిక లేదు. ఇంకా అన్నయ్యకి మళ్ళీ నిన్న 6 గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన, అన్న నాకు ఎట్లనో అవుతుందన్న, నాకు ఒంట్లో బాగాలేదు, నువ్వు ఒక్కసారి రానన్న అంటే వస్తున్నామా, ఒక్క అర్ధగంటలు వచ్చేస్తున్నా అన్నాడు. అన్న వచ్చేవరకు కూడా నాకు ఓపిక లేదు, అసలు మాట్లాడే శక్తి లేదు, ఇట్లా నిలబడే మాట్లాడే ఆలోచన కూడా లేదు. నాకు భయంకరమైన స్థితిలో నేను ఎక్కడ చచ్చిపోతాను అన్న అట్లా ఉంది. నాకు 15 రోజులు ఉంది. నాకు చాలా అంటే చాలా, నాకు ఏం సతాస్తుందో నాకే అర్థమవుతలేదు. నేను నిలబడే ఓపిక లేదు, పేరు చేసుకునే శక్తి లేదు. ఎందుకు ప్రభా నేను చచ్చిపోతానేమని. భయంకరమైన స్థితిలో నేను అన్నయ్య వచ్చి నిన్న పేరు చేసినప్పటి నుంచి ఇప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరచండు. మళ్ళీ రాత్రి కొంచెం దమ్ము ఆయాసం వచ్చింది కానీ అప్పుడే తగ్గిపోయింది. పేరేళ్ళు పెట్టుకొని పేరు చేసుకున్న అన్నయ్య నీళ్ళు తాగిన పేరు చేసినాక అప్పటి నుంచి ఇప్పటిదాకా హుషారే ఉన్నా. దేవుడికి, సంఘానికి, అన్నయ్యకి నేను ఎంతో రుణపడి ఉన్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధ ఆత్మదేవుడు ఇద్దరు వెళ్ళి మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మ తనల నుంచి పారిపోయింది. సో అది నిన్న చాలా అద్భుతం అనమాట. నిన్న ఒక ఆరాధన కూడా ఉంది, ఆరాధన జరిగింది. అలాగే దేవుడు భాగ్యం తల్లిని కూడా ముట్టి స్వస్థపరిచాడు. ఈరోజు ఆమె ఆనందంగా మరి సంతోషంగా సాక్ష్యం ఇచ్చినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. అలాగే తలలు వంచుదాం, ప్రభు సన్నిధిలో
ఆయన గొప్ప కార్యాలను ధ్యానిస్తూ ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభుల వారు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రభు రాత్రి భోజనం కొరకు సిద్ధపడదాం. దేవుని సంగమా, యవనస్తులారా, అలాగే పెద్దలారా, దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ గొప్పది. ఆయన ఇచ్చిన రక్షణ ఎంతకంటే గొప్పది. ఆ రక్షణను నిర్లక్ష్యపరచక ప్రభు సన్నిధిలో యథార్థంగా ప్రభు కోసం జీవించాలన్నది ఆయన ఉద్దేశం. కాబట్టి పెంతెకొస్తు దినము నాడు తండ్రి అయిన దేవుడు తన శిష్యులను పిలిచి తన వారిని దగ్గర కూర్చోబెట్టి, ఇదిగో ఇది ఈ రొట్టె ఇది నా శరీరానికి సాదృశ్యం అని చెప్పి ఆ రొట్టెను పైకెత్తి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వెంటనే దాన్ని విరిచి, ఇదిగో ఇది నా శరీరము, దీన్ని ఎవరైతే భుజిస్తారో వారు చనిపోయినను తిరిగి బ్రతుకుతారని పరిశుద్ధ లేఖనం సెలవిచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయం 52 వచనాల్లో. కాబట్టి దైవజనుడిగా, అభిషక్తునిగా, దేవుడిచ్చిన కృపగా ఈ రొట్టె కొరకు ప్రతిష్ఠిస్తున్నాను, క్రీస్తు శరీరముగా మారుస్తున్నాను, విరిచి క్రీస్తు శరీరాన్ని మీ కొరకు అందజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థనలో ఉండండి. బాప్తిసం పొందిన వారు మీ కుడి చేయి పైకి చూపించండి. యేసయ్య శరీరము మీ యొద్దకు వస్తూ ఉంది. అలాగే ప్రార్థనలో సిద్ధంగా ఉందాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే క్రీస్తు రక్తం కూడా మనం సిద్ధపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. క్రీస్తు రక్తం కూడా మీ యొద్దకు వస్తూ ఉంది. క్రీస్తు శరీరము మీ యొద్దకు ఉన్నది. మీరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. అయోగ్యంగా ఇందులో చేయవేయొద్దని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. కాబట్టి మనసులో కుళ్ళు, కుట్రలు, అసూయాన్ని తీసి ఈ రోజు నుంచి నేను నీతిమంతుడిని, పరిశుద్ధుని, దేవుని బిడ్డగా ఉన్నానని సమర్పించుకొని ప్రార్థనలో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే రొట్టె తన శరీరంగా మార్చబడిన పిమ్మట ఒక పాత్రను తీసుకొని అందులో ద్రాక్షరసాన్ని పోసి, ఇది నా నిబంధన రక్తం, దీనిలో పాల్గొన్నప్పుడల్లా నా జ్ఞాపకార్థంగా చేయడని ప్రభువు చెప్పాను. కనుక ఆయన రక్తం ఇది మన యుద్ధం ఉన్నది. సేవకునిగా, అభిషక్తునిగా ప్రతిష్టపరుస్తున్నాను. ఈ రక్తము క్రీస్తు రక్తము. ఇందులో పాల్గొంటున్నప్పుడు క్రీస్తును మాత్రమే ధ్యానించుకుంటూ ఆయన రక్తాన్ని కలిసి త్రాగాల్సింది కోరుతున్నాం. చేయెత్తిన వారికి, శరీరంలో పాల్గొన్న మీకు యేసు రక్తం కూడా వస్తూ ఉంది. వెంటనే క్రీస్తు శరీరం మీ చేతిలో ఉండగా క్రీస్తు రక్తం కూడా వస్తుంది. దాన్ని తీసుకోండి, చేయి పైకి ఎత్తండి. బాప్తిసం పొందిన వారు హల్లెలూయా, స్తోత్రం. లేను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దీవెక్షణ, పాసెల్లేను సిలువలో పాపక్షమా, హరిలోన పాపము బాపే. స్తోత్రమయ్య. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా పాడదాం. ఎవరు కళ్ళు తెరవద్దు, అటు ఇటు వెళ్ళకూడదు. యేసయ్య చూస్తున్నాడు గనుక, ప్రభు చూస్తున్నాడన్న భయముతో, భక్తితో క్రీస్తు సన్నిధిలో మనం ఉందాం. సుప్రభు నీ దివ్యక్షేమ బాసిల్లెను సిలువలు పాపక్షమా, చేసి గణించేతి మరణం పంపమిగా ప్రేమించితిది. హల్లెలూయా, స్తోత్రం. యేసు నీకు వందనాలయ్యా. ఎలాంటి అయోగ్యము, ఎవరి మీద కోపము లేకుండా నాయన, ప్రశాంతత కలిగి, పరిశుద్ధత కలిగి నాయన, నెమ్మది కలిగి నీ శరీరంలో పాల్గొనేటువంటి కృపను దయచేయి. హల్లెలూయా, స్తోత్రం. చేతులెత్తిన వారికి క్రీస్తు శరీరం అందించబడింది. అలాగే క్రీస్తు రక్తం కూడా మీ యొద్ద ఉన్నది. మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ఎస్ లార్డ్, స్తోత్రం. క్రీస్తు శరీరం కూడా మీ యొద్ద ఉంది, క్రీస్తు రక్తం కూడా ఉంది. వచ్చిన వారు ఆయన శరీరము ప్రార్థన పూర్వకంగా తిని ఆయన రక్తాన్ని త్రాగవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను.
అలాగే మీ యొద్ద ఉన్నటువంటి క్రీస్తు రక్తము కూడా ప్రార్థనాపూర్వకంగా కలిసి త్రాగుదాం. ఇంకా ఎవరికైనా క్రీస్తు శరీరం కానీ ఆయన రక్తం కానీ రాలేకపోతే మీ కుడి చేయి చూపించండి. మీ యొద్దకు యేసు క్రీస్తు శరీరము మరియు ఆయన రక్తం తీసుకొస్తారు. అందరికీ వచ్చినట్లయితే కలిసి పూజించుదాం. అలాగే ఇంకెవరైనా నమ్మి బాప్తిసం పొందలేని వారు ఉంటే సంఘములో ఆయన శరీరము ఆయన రక్తం ఇంకా మిగిలి ఉంది. మీకు మంచి అవకాశం ఉంది. నమ్మండి, ప్రభును విశ్వసించండి, బాప్తిసం పొందండి. యవన కాలంలో అయినా వృద్ధాప్యములో ఉన్నవారైనా ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మారు మనసు రక్షణ పొంది క్రీస్తు శరీరము క్రీస్తు రక్తంలో పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. అలా ఎవరైనా బాప్తిసం తీసుకోవాలి అనుకుంటే కనుక ఆరాధన తర్వాత సహోదరుడు విజయపాల్ గారికి కలిసి మీ పేరు మీ ఫోన్ నంబర్ రాసిస్తే మీకోసం ప్రార్థన చేస్తాం. త్వరలో బాప్తిసం ఇచ్చి దేవుని మందిరంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ విలువైన సమయాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు, మంచి కాపరి, మహనీయుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ శరీరము మీ రక్తములో పాల్గొనే ధన్యత మాకు ఇచ్చారు. ఈ విలువైన సమయాన్ని మేము నిర్లక్ష్యపరచక అయ్యా, మాకెవరి మీద కోపం లేదని, ఎవరి గురించి మేము అసూయపడట్లేదని తెలుసుకొని ఒకవేళ ఉంటే దాన్ని విడిచిపెట్టి ఈరోజు నీ శరీరం నీ రక్తంలో పాల్గొన్నాం. రేపటి నుంచి నా మాట తీరు, నా ఆలోచన తీరు మారాలని, పరిశుద్ధాత్మకు లోబడి ఉండాలని కోరుకుంటున్నాను. కనుక నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చుకోమని, అయోగ్యంగా ఎవరన్నా తెలిసి తెలియక చేయవేస్తే వారిని క్షమిస్తావని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తండ్రి, కృప చూపించు. ఈ విలువైన సమయంలో మరికొద్ది క్షణాల్లో నీవు చేసిన మేలును గుర్తు చేసుకుంటూ గత నెలలు గత సంవత్సరాలను కాపాడినందుకు కృతజ్ఞతగా ఇదిగోనైనా ఈరోజు 2వ ఆదివారం అక్టోబర్ మాసంలో మాకిచ్చిన ఆ నవంబర్ మాసంలో 2వ వారాన్ని బట్టి నీకు వందనాలు. మరికొన్ని దినాల్లోనే క్రిస్మస్ మాసంలోకి మనం వెళ్ళబోతున్నాం. అవును తండ్రి, మరి ఈరోజు నీ కొరకు, నీ సంఘ అవసరతల కొరకు మేము తీసుకొచ్చిన విలువైన కానుకలు ఉన్నాయి, మొక్కుబడులు ఉన్నాయి, అప్పగింతలు ఉన్నాయి. నేను నీ కొరకు అప్పగించుకుంటున్నాను, నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాననే ఈ సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి యథార్థంగా దేవుని కొరకు సమర్పించుకోండి. యథార్థంగా ప్రభు కోసం ఇది అంకితం చేసుకోండి. ప్రభుకు మనస్ఫూర్తిగా ఇచ్చి దీవించబడండి అనే మాట ఎప్పుడైతే మేము విన్నామో, ఒత్తిడి చేత కానీ ఇతరులను చూసి కానీ ఇవ్వక మనస్ఫూర్తిగా కోరుకున్న దాన్ని ప్రభు కొరకు ఇచ్చి జీవితాంతము దీవెనలతో నింపి ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తి కోరుతున్నాం. తండ్రి, అలాంటి వారిని దీవించండి, బలపరచండి, ఆశీర్వదించమని ముందున్న సమయాన్ని మీకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఎవరికి ఇద్దాం? ఘంటసాలకి ఇద్దామా? నాన్నగారు మరొక పాట పాడుతూ దేవుని మహిమపరుస్తుండగా ఒక చక్కని విలువైన కానుకలు ప్రభు కొరకు సమర్పించుకుందాం. ఆ తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో కూడి ముగించుదాం. నా యొక్క ఛానల్ కలవరి కీర్తన అనే యూట్యూబ్ ఛానల్లో నా పాటలు వస్తుంటే ఒక 3 సాంగ్స్ పెట్టి ఉన్నాను. అది ప్రతి ఇయర్ చేస్తానని ఒక దేవునికి ఒడంబడి చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ చేయలేదు, కొద్దిగా హౌస్ పనుల మీద. కానీ ఈ సంవత్సరం ప్రార్థించండి. క్రిస్మస్కి కూడా నా కాన్సెప్ట్ ఏంటంటే పండగ చేసుకుందాం మనందరం. యేసయ్య క్రిస్మస్ పండగ త్వరగా జరగబోతుంది నెక్స్ట్ మంత్. అందుకని నాకు చిన్నప్పటి నుంచి క్రిస్మస్ బాగా డెకరేషన్ చేసేవాళ్ళని. అమ్మా, కానుకలు మీ పని చేస్తామండి, ఆగుతాను. అయితే అందుకని నేను ఫస్ట్ పాట ఒక పాట పాడాను. యేసు పుట్టెను బెత్లెహేములో, పండుగ జరిగెను జగము నిండుగా, యూదా గోత్రపు సింహమాయనే, దావీదు తనయుడై ఉద్భవించనే. ఆరాధించెదన్, కీర్తించెదన్, స్తోత్రించెదన్, సేవించెదన్, మరియ తనయుండు యేసు మహిమ రూపుడు, ధవళ వర్ణుడు నా క్రీస్తు సువర్ణ కాంతుడు. పాడెదం హల్లెలూయా యేసు పాట. ఈ విధంగా నేను యేసయ్య గురించి క్రిస్మస్ ఒక పాట, అది కరోనాలో చేసిన పాట.
అందరూ చనిపోతారు అనుకుంటుంటే కరోనాకు ముందు మా అమ్మ చనిపోయింది. కరోనా వ్యాప్తి కాదు, మామూలుగా పెద్దదైపోయి చనిపోయింది అమ్మ. కరోనా తర్వాత నాన్న చనిపోయాడు 20వ సంవత్సరంలో. ఈ మధ్యకాలంలో వాళ్ళ గురించి నేను పాట చేద్దామని ఈ పాట చేస్తున్నాను. వాళ్ళ ఫోటో కూడా ఉంటుంది. కల్వరి కీర్తన క్రియేషన్స్ అనే 2 ఛానల్లో నా పాటలు ఉంటాయి. రెండో పాటగా క్రిస్మస్ పాట చేయలేము, 10 పాటలు చేద్దాం ఉంటుంది ఆశ నాకు. ఒక్కొక్క పాటకి 20,000 అవుతుంది. 20,000 అయితే పాట చేయాలంటే యూట్యూబ్లో వచ్చే పాట వరకు రావు, కానీ దేవుడు ఇస్తామని చేస్తుంటాం కాబట్టి ఒక పాట. తర్వాత రెండో పాట, నజరేయుని జననము ఎంతో రమ్యము, సర్వోన్నతుని సన్నిధి కృపాక్షేమము, గళములెత్తి దూతలు స్తుతి పాడుచుండిరి, ఉల్లాసంగా గొల్లలు పైన బెత్లెహేముకు, ఆనందంగా తారజాడలు బయలుదేరే జ్ఞానులు, బంగారు సాంబ్రాణి బోళములర్పించి పూజింపయేసుని, నజరేయుని జననము ఎంతో రమ్యము, సర్వోన్నతుని సన్నిధి కృపాక్షేమము. ఇది రెండో పాట 22లో. 21వ పాట, 22వ పాట. 23వ సంవత్సరంలో కుటుంబం సమేతంగా నా మనవరాళ్ళు కూడా అప్పుడు ఇంత అమ్మాయిలు రెడీ అయిపోయారు. 2 మనవరాళ్ళు ఉంటారు. కల్వరి కీర్తన గారి ఆ ఛానల్ కల్వరి కీర్తనలు అంటే ఆయన సతీష్ కుమార్ గారు వస్తాయి. నాది కల్వరి కీర్తన అని పెట్టుకున్నాను. లూది చేసి నా పెట్టేస్తున్నాను. ఆ పక్కనే నాయి కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను కీర్తన క్రియేషన్ అనే ఒకటి పెట్టాను ఛానల్. దాంట్లో అన్ని సినిమా వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ వస్తుంది కీర్తన తీసేసాను పక్కకి. దాంట్లో 2 పాటలు ఉంటాయి. కానీ కల్వరి కీర్తన దాంట్లో ఆ ఛానల్ నాది కనుక దాంట్లో వెలుగు కలిగెను మహిమ నిలిచెను విశ్వమంత వింతైన కాంతులు మహా అద్భుతం, ఆ నీలి ఆకాశము గొప్ప ఆశ్చర్య కార్యం, ఆ విశాల గగనంలో అందమైన ఆ గగనమందున దివ్య నక్షత్రం వెలసెను, ప్రభు యేసు పవిత్ర జన్మ క్షేత్రమును తెలిపెను. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైన ఆ పరమ తండ్రి ఎంతగా ప్రేమించెను ఈ లోకమును, దిగి వచ్చెను ఈ ధరణికై ఇమ్మానుయేలుగా, నశించే నరులను రక్షింప నరరూపిగా మారిన యేసు, నరకాగ్ని తప్పించుటకై మోక్ష ద్వారము తానై నిలిచే, సత్య సువార్తను ప్రబోధించెను, నిత్య జీవము తానని తెలిపెను. యేసే మార్గము క్రీస్తేసు సత్యము, యేసే మార్గము ప్రభు యేసు జీవము. మీ అందరికీ తెలుసు లేదో కానీ పాట రాసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందమ్మా మాకు. ఎందుకంటే నేనే రాసుకోవాలి, నేనే రాగం కట్టాలి, నేనే అందుకని ఒక పదం దొరకాలంటే మా ఆవిడని అడుగుతా, ముందు నీకు నచ్చిందా అంట. ఆవిడ అడగకపోతే మనకు మార్కులు పడవు. హోమ్ మినిస్టర్ గారు ఉండాలి, ఎందుకంటే అబ్రహం గారికి ఉన్నారు, లోతు గారికి అందరికీ ఉంటారు కాబట్టి వాళ్ళదే గొప్ప. ఏమా మీరు లేకపోతే ఏదో తోటే లేదు, మీరు లేకపోతే ఇల్లే లేదు. కనుక అమ్మగారు అంటదే బాగుందంటది ఆ పాట. అందుకని ఆ పాటలో చక్కగా రాశాను. నెక్స్ట్ మరలా ఆకాశం గురించి రాశాను. ప్రభువా నాకు ఈసారి భూమి గురించి రాద్దామని ఆశ కలిగింది. పసులుపాకే రాయకూడదు అంటే అందరు రాస్తుంటారు, వాళ్ళకి ఇచ్చిన నాకు నేనయ్యా నాది కొద్దిగా ప్రత్యేకంగా రాస్తానయ్యా అని అడుగుతా ఆయన. ఇలకు ఇమ్మానుయేలు వచ్చెను, పుడమి పులకించిపోయెను, లోక రక్షకుని దివ్య రాకతో ధరణి తరించి మురిసెను, కన్యమరియమ్మ పరవశించెను దైవ ప్రియసుతునితో, నాట్యమాడెను దావీదుపురము మెస్సియ రాకతో, బెత్లెహేములో భలే సందడి, ఊరువాడల ఉత్సాహ సంబరం, హైదరాబాద్లో మహాసంబరం. రాబోయే నెలలో మనం అందరూ పండుగలకు వెళ్తాం కనుక అందరూ ప్రార్థించండి. ప్రభు చిత్తం అయితే చాలా పాటలు చేయాలని ఆశగా ఉంది కాబట్టి సంఘం సహకరించాలి. అంటే మీరు ప్రార్థన చేస్తే ఒక్కళ్ళు మా ఆవిడ చేసినా మేము చేసిన అవట్ల చాలా చేస్తున్నాం. పోయిన సంవత్సరం పాట చేయలేకపోయినమ్మా, దిగులు బాధ స్వరం. నేను చనిపోయినా కూడా కనీసం
ఈ రాబోయే తరం ఒక తరం నన్ను చూడాలి, అది నా ఆశ. ప్రార్థన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దేవునికి మహిమ కలుగును గాక. మరెంతో చక్కని స్వరంతో ప్రభువును మహిమపరిచిన నాన్నగారిని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. ఈ విలువైన సమయంలో మరొక శుభవార్త. గత సంవత్సరంగా హైదనగర్లో ఆరాధన స్టార్ట్ చేయాలి అని గూగుల్ మీట్లో ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఉదయం 5 గంటలకి. సో దేవుని మహాకృపను బట్టి మరి అది సక్సెస్ అయ్యే స్థితిలో ఉంది. దేవుని చిత్తం అయితే నెక్స్ట్ ఈ నెల గడవక ముందే అక్కడ మనం చిన్న ఫంక్షన్ లాగా పెట్టి అదే సెమీ క్రిస్మస్ అనుకుందాం. ఈ నెలలోనే సెమీ క్రిస్మస్ హైదనగర్లో అద్భుతంగా మన ద్వారా నిర్వహించబడాలి. మీరందరూ కూడా అక్కడి వరకు రావాలి. దేవుని చిత్తం అయితే ఏదైనా చిన్న వెహికల్ ఏదైనా మనం ఏర్పాటు చేసుకొని అక్కడ జరిపిద్దామనే ఆలోచన అయితే ఉంది. దాని కొరకు ప్రార్థన చేయండి. అంతేకాదు మరి రెండవది నారాయణఖేడ్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. అది ఇంకా తలుపు దగ్గర ఉంది, తట్టుతున్నాం కానీ తలుపు తీయబడలేదు. ప్రార్థన చేస్తున్నాం. సో దేవుడు అక్కడ కూడా త్వరలోనే సంఘం కూడా ప్రారంభించాలని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, ప్రార్థన చేస్తున్నా. మీ ప్రార్థన సహకారం కావాలని కోరుతున్నా. అదేవిధంగా ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఉంది. తల్లి మరి సిరోజ సిస్టర్ గారు చెప్పారు, వారి యొక్క ఆడబిడ్డ లక్ష్మి గారు ఆపరేషన్ ఉందమ్మా, ఓపెన్ హార్ట్ సర్జరీ. రైట్, రేపు మరి ఓపెన్ హార్ట్ సర్జరీ ఉంది లక్ష్మి సిస్టర్కి. దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు మీరు ఏం తెచ్చారు అని చూడడు, కానీ మీరు ఎలా ప్రార్థన చేశారు, మీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని దేవుడు ఎప్పుడు ఇలా పట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆ తల్లికి మీ ప్రార్థనను బట్టి స్వస్థత కలిగి ట్రీట్మెంట్ చక్కగా జరిగి ఈ మందిరంలో వచ్చి ఒక్కరోజు సాక్ష్యం చెప్పాలి, దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. సో అలాగా లక్ష్మి చెల్లి గారి సిస్టర్ గారి కొరకు దయచేసి ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దయచేసి అందరు లేచి నిలబడదాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కోడికను ముగించబోతున్నాం. కొంచెం ఒక 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది ఈ బండి. దాని కొరకు ప్రార్థనలు పెడదాం. ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఒక్కొక్కరిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. కొత్తగా వచ్చినటువంటి వారిని బట్టి ఏం పేరు? ఓకే, నీలవతి గారు, సాల్మన్ రాజు గారి యొక్క పెన్ని గారు, చిన్నమ్మ గారు మరి చనిపోవడం జరిగింది. ప్రభువును నిద్రించారు. దయచేసి వాటి కోడికను మనం ముగించబోతున్నాం. మనస్ఫూర్తిగా ఈరోజు విన్న వాక్యం, ఈరోజు విన్న పాటలు, ఈరోజు విన్న సాక్ష్యం, ఈరోజు విన్న మాట నిజంగా నీ జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి. ఎక్కడో వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు పట్టుకుని తన రాజ్య స్వార్థ కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చెప్పిన మాటల్లో మీరు ఏం గమనించారో నాకు తెలియదు, కానీ నాకైతే భయపడుతుంది. ఇచ్చిన స్వరం క్రీస్తుకు వాడకపోతే గొంతులో క్యాన్సర్ గడ్డలు వస్తాయంట. ప్రియ సంగమా, నేను అందుకే ప్రతిసారి ఆరాధన చేసే ఫెలోషిప్ ఏదైతే ఉందో, క్వైర్ టీమ్ ఏదైతే ఉందో, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా. అలాగే మీకు చెప్తా కూడా, మీరు వినాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవిచ్చిన ఈ స్వరముతో నిన్ను మహిమపరుస్తాను ప్రభు అని యథార్థంగా ప్రభు సన్నిధిలో ఆయనను స్తుతించాలి. నీ చక్కని స్వరం, మెల్లని స్వరం ప్రభు ఇంకా మధురంగా మార్చాలని ఆశ కలిగి ఉండాలి. అంతటి ఆశ కలిగిన వారిని తృప్తిపరిచిన యేసయ్య నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఏ అవసరమైతే నిన్ను కృంగదీసిందో, బాధ పెట్టిందో, ఇబ్బంది పెట్టిందో అది యేసయ్యకి అప్పగించు. నువ్వు ప్రశాంతంగా ఉండు. గొప్ప విజయాన్ని నా ప్రభు నీ చేయవశం చేస్తాడు. యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంత దూరము నుంచి భారము కలిగి ప్రయాసపడి వచ్చిన నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఆలస్యమైన అద్భుతంగా నీ మాటలు వింటూ, అయ్యా రోజైతే 3 రోజులు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆకలి లేదు, దాహం లేదు, మొత్తం మర్చిపోయారు. లోకాన్ని మర్చిపోయి నీ మాటలు వింటూ ఉన్నారు. ఎందుకంటే నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో సమృద్ధి ఉంది, నీ మాటల్లో అద్భుతం ఉంది నాయన. అందుకే ఈరోజు నీ మాటలు విన్నా నా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్దలు, చిన్నలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను.
వారి జీవిత గమనములో వస్తున్న ఒడిదుడుకులన్నీ కూడా దాటుకొని యథార్థమైన స్థితిలోనికి వారు వెళుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం కాడ ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేయండి. పని దగ్గర ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేయండి. అయ్యా, ఎక్కడైనా ఇదిగో ప్రభా పనికి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా అవకతవకలు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటే యేసునామములో వాటిని సరిచేయండి. ఈరోజు నీ వాక్యం అయితే చెప్పింది, అంత్య దినాల్లో ఉన్నాం, మీరు ఉదయం కలవరపడనీయకండి, నన్ను నమ్మండి, నన్ను విశ్వసించండి, నేను మీకు స్థలం సిద్ధపరిచి వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, ఎందుకంటే నేను ఉండే స్థలములో మీరు కూడా ఉండాలి. మమ్మల్ని విడిచిపెట్టి దేవుడు కాదని మాకు అర్థమైంది కనుక అయ్యా, నీతి న్యాయము పరిశుద్ధత కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా, మరి ముఖ్యంగా నీ పరిచర్య కొరకు యథార్థంగా ధారాళంగా గుప్పిళ్ళు విప్పి కానుకలు అర్పించిన, దశంభాగంలో మొక్కుబడులు అర్పించిన నీ బిడ్డలందరినీ బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నా. దీవించి ఆశీర్వదించి మహిమ పొందుమని ప్రార్థన చేస్తున్నా. ఈ కానుకల్ని సేవ కొరకు మాత్రం వాడుకుని మహిమ పొందుమని. ఇదిగో దూర ప్రాంతం నుంచి, మరి మియాపూర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాన్నగారు, అమ్మగారు, చెల్లెమ్మ, బావగారు, వాళ్ళిద్దరు కుమారులను పెట్టుకొని నీకు వందనాలు. అలాగే సంఘ బిడ్డలు కూడా, ఇదిగో నాయన, ఎంతో చలి బయట మనుషుల్ని నిలదీస్తూ ఉంది, అయినప్పటికీ కూడా చలిని లెక్క చేయక నీ కోసం త్యాగం చేసి వచ్చిన నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కొరకు దాచిన ప్రతి దీవెన దయచేదురుగాక. ఇదిగో ప్రభా, లక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, తల్లిని కనికరించయ్యా. రేపటి దినం ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుండగా తన చుట్టూ నీ దూతలు ఉండాలి, మధ్యలో మీరు ఉండాలి. అయ్యా, డాక్టర్ గారి హస్తాన్ని మీరు తాకాలయ్యా. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రభా నిలకడ ఆత్మను వారికి దయచేయండి ప్రభు. షార్ప్నెస్ దయచేయండి ప్రభు. చక్కని ట్రీట్మెంట్ ఇచ్చి అయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా ప్రభు, మరి భాగ్యమ్మ తల్లి సాక్ష్యం చెప్పినట్టుగా ఆ బిడ్డను స్వస్థపరిచారు, నీకు వందనాలు. అలాగే నా తండ్రి సాల్మన్ రాజు గారు, తన యొక్క చిన్నమ్మ నీలవతి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, తన కుటుంబాన్ని విడిచి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. తన మీద ఆధారపడిన వారిని నెమ్మదిని ఆదరణ కలుగ చేయమని కోరుతూ, నీ చిత్తమైతే వచ్చే ఆదివారం నేను స్తుతించే వరకు నీ కృపలో నీ రెక్కలో మమ్మల్ని భద్రపరచుమని, ఈ ప్రేమల నుంచి మమ్మల్ని ఎవరు విడదీయక నీ రాకడ వరకు మేము నీలో ఉండే కృపనివ్వమని. ఇదిగో నాయనా, గాయకులు చక్కని పాటలు మహిమించారు, ఎన్నో పాటలు రికార్డ్ చేయబడ్డాయి. అలా ఇంకెన్నెన్నో పాటలు రికార్డ్ చేస్తూ క్రైస్తవ సమాజాన్ని ఉత్తేజపరచాలని, వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కూడా మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, జీవము గల యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. దయచేసి గమనించండి. మీ అందరికీ వందనాలు. మరి షాలోమ్ టెంపుల్లో కూడా దాదాపు 26 పాఠాలు ఉన్నాయి. దాని కొరకు ప్రార్థన చేద్దాం. త్వరలో దేవుని చిత్తం అయితే నేను వైజాగ్ వెళ్ళాలనుకునే దానికోసమే. అక్కడ తక్కువ అమౌంట్తో మరి పాటలు రికార్డ్ అవుతాయి. నాన్నగారిని పట్టుకొని వెళ్ళి రికార్డ్ చేపిద్దాం అనుకున్నాం. సో షాలోమ్ టెంపుల్ది దేవుని చిత్తం అయితే డిసెంబర్ వరకు ఒక పాట రిలీజ్ చేయడం కొరకు మనం ప్రార్థనలు పెడదాం. సో దేవుడు ఈ మాటలు దీవించును గాక. మీ రాకపోకలు ప్రభు తోడై ఉండు.